హలో. ఓకే. ఇప్పుడు మనం అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. కరెక్ట్ గా 2 గంటలు అని అనుకుంటున్నా. పడితే 2:30 పట్టొచ్చాం మహా అయితే. అవునా? సో ఫస్ట్ అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదువుకోక ముందు, మనం స్టార్ట్ చేయక ముందు, మీరు ఖచ్చితంగా బట్టి పట్టాల్సిన ఫార్మాట్ ఒకటి తగలడింది. అదే మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, వెర్టికల్ బ్యాలెన్స్ షీట్, షెడ్యూల్ 3 ఫార్మాట్. కాకపోతే ఇప్పుడు కొంచెం చేంజెస్ వచ్చాయి దాంట్లో. ఎందుకంటే అప్పుడు అది ఏఎస్ ప్రకారం మీరు నేర్చుకున్నారు చిన్నప్పుడు, ఇది ఇండేస్ ప్రకారం. ఓకేనా? మీకు మీకు లింక్ పెట్టాను కదా, అది ఓపెన్ చేయండి. ఎక్కడైనా మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది షెడ్యూల్ 3. ఇండేస్ ప్రకారం షెడ్యూల్ 3 నేర్చుకోండి. ఓపెన్ చేశారా? ఫస్ట్ దీంతో స్టార్ట్ చూడండి. యాక్చువల్లీ మీకు గుర్తుంటే అక్కడైతే మనం ఈక్విటీ అండ్ లైబిలిటీస్ తో స్టార్ట్ చేసేవాళ్ళం. అక్కడ షెడ్యూల్ 3 ఏది ఏఎస్ ప్రకారం అయితే, ఇక్కడ అసెట్స్ తోనే స్టార్ట్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవే సైడ్ హెడ్డింగ్స్ ఇలాగే ఉంటాయి. బట్టి పట్టాల్సిందే, తప్పదు, ఎవడైనా సరే బట్టి పట్టాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏమున్నాయి చూడండి. అసెట్స్ లో ఏమున్నాయి? నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్, బేసిక్ క్లాసిఫికేషన్. నాన్ కరెంట్ అసెట్స్ లో ఏమేమి ఉన్నాయి చూడండి. ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, అంటే ఇండియా 16 లో మనం చదువుకున్నవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. తర్వాత క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అంటే ఇప్పుడు బిల్డింగ్ ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మధ్యలో ఉంది ఇంకా. సో అలాంటి కంప్లీటెడ్ ప్రాపర్టీ కాదు కాబట్టి అది తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో పెట్టాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, మన ఇండియా 40 లో చదువుకున్నాం కదా, అవన్నీ ఇక్కడికి వస్తాయి. తర్వాత గుడ్ విల్ ఒక్కటి సెపరేట్ గా ఉంటుంది, జాగ్రత్త చూడండి. గుడ్ విల్ ఒకటే సెపరేట్ గా ఉంది. అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ అన్ని కలిపి ఒక హెడ్డింగ్. ఓకేనా? తర్వాత ఏమున్నాయి? అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా, ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా డెవలప్మెంట్ ఫేజ్ లో ఉండొచ్చు కదా కొంచెం. సో ఇంటాంజిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్. ఓకేనా? తర్వాత బయోలాజికల్ అసెట్స్ అదర్ దాన్ బేరర్ ప్లాంట్స్. ఎందుకు చెప్పండి? బేరర్ ప్లాంట్స్ అయితే ఇండియా 16 లోకి వెళ్ళిపోతాయి, ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ లోకి. సో ఓన్లీ మిగతావి బయోలాజికల్ అసెట్స్ ఏమున్నాయి? అగ్రికల్చర్ అండ్ సింపుల్ చెప్పండి, ఇండియా 41 అంతా ఇక్కడ ఉంది. ఓకేనా? తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్. ఫైనాన్షియల్ అసెట్స్ అంటేనే ఏంటి చెప్పండి? అంటే మనకి డబ్బుల రూపంలో రికవర్ అయ్యేవే కదా ఫైనాన్షియల్ అసెట్స్ అంటే. మనం చదువుకున్నాం ఇండియా 109 లో మనం చదువుకున్నాం. సో ఫైనాన్షియల్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్ రిసీవబుల్స్, లోన్స్. ఓకేనా? తర్వాత ట్రేడ్ రిసీవబుల్స్ ఎందుకు ఇక్కడ ఉంది నాన్ కరెంట్ లో? మీరు గుర్తుపెట్టుకోండి, 1 ఇయర్ కన్నా తక్కువ ట్రేడ్ రిసీవబుల్స్ అయితే కింద కరెంట్ లో ఉంటాయి. 1 ఇయర్ కన్నా ఎక్కువ ట్రేడ్ రిసీవబుల్స్ ఇక్కడికి వస్తాయి. ఓకేనా? మనం మామూలుగా ఎప్పుడైతే అసలు ఎప్పుడైనా మనం ఇలాంటి చదివామా? ట్రేడ్ రిసీవబుల్స్ అంటే మనం ఎప్పుడైనా కరెంట్ అసెట్లే ఇస్తేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. ఓకేనా? తర్వాత అదర్స్ అన్ని వేరేగా ఉన్నాయి. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ నెట్ అని ఎందుకు చూపించాడంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ రెండు రావు. ఒకవేళ లా పర్మిట్ చేస్తే రెండింటికి సెట్ ఆఫ్ చేసుకునే నేచర్ ఉంటే, మీకు గుర్తుందా మనం అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లో చదువుకున్నాం, రెండు సెట్ ఆఫ్ చేసుకుని నెట్ అమౌంట్ చూపించాలి. ఇప్పుడు డిఫర్ ట్యాక్స్ అసెట్ 10,000 ఉంది, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ 5,000 ఉంది. మీరు ఏం చూపించాలి? నెట్ గా డిఫర్ ట్యాక్స్ అసెట్ 5,000 ఉందని చూపించాలి. ఓకేనా కదా చెప్పండి. సో ఇది వస్తే అది రాదు, అది వస్తే ఇది రాదు, జనరల్ గా ఇది. కాదు అది వేరే ట్యాక్స్ లో ప్రకారం వచ్చిన డిఫర్ ట్యాక్స్ అసెట్ సార్, ఇది వేరే ట్యాక్స్ లో ప్రకారం వచ్చిన డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ సార్ అంటే అప్పుడు సెట్ ఆఫ్ చేయకూడదు. తర్వాత చూడండి, అదర్ నాన్ కరెంట్ అసెట్స్ అన్ని ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ మనం దీనికి ఏదైనా షార్ట్ కట్ లాగా ఏదైనా పెట్టుకుందాం. ఇక్కడ ఏం టీసీఐజిఓ ఏం లేవు, ఏం లేవు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకు ప్రాపర్టీ ప్లాన్, నాన్ కరెంట్ అసెట్స్ అంటేనే ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ తో స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవి పూర్తిగా కంప్లీట్ అవ్వకపోతే దాన్ని ఏమంటాం? క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. దాని తర్వాత ఏమున్నాయి? ఇది కాదు, ఫస్ట్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఉంది, ఆ తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ బ్యాచ్ అంతా. ఫస్ట్ గుడ్ విల్ వస్తుంది, అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ వస్తాయి, ఇంటాంజిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్ వస్తాయి. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకేమేమి ఉన్నాయి లైన్ గా మనం స్టాండర్డ్స్ గుర్తించుకుంటే, 40 అయిపోయింది, 16 అయింది, 40 అయింది. నెక్స్ట్ ఏంటి? 41 ఏంటి? అగ్రికల్చర్, బయోలాజికల్ అసెట్స్ అన్ని ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ ఏంటి? ఫైనాన్షియల్ అసెట్స్ లో ఇంటాంజిబుల్, అదే ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్ రిసీవబుల్స్ అంటే మోర్ దాన్ 1 ఇయర్ అని చెప్పాను. తర్వాత ఏంటి? లోన్స్, అదర్స్. డిఫర్ ట్యాక్స్ అసెట్ నెట్ అమౌంట్ చూపిస్తారు, అదర్ నాన్ కరెంట్ అసెట్స్. ఓకేనా కదా? తర్వాత కింద చూద్దామా? కింద ఏంటి? కరెంట్ అసెట్స్ చూడండి. కరెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇన్వెంటరీస్ ఫస్ట్. తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్ బ్యాచ్ అంతా ఒకే దగ్గర ఇచ్చాడు. ఫైనాన్షియల్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, సేమ్ అక్కడ ఉండేవి. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది. అక్కడ ట్రేడ్ రిసీవబుల్స్ ఉంది, ఇక్కడ ట్రేడ్ రిసీవబుల్స్ ఉంది. అక్కడ లోన్స్ ఉంది, ఇక్కడ కూడా లోన్స్ ఉంది. అక్కడ అదర్స్ ఉన్నాయి, ఇక్కడ అదర్స్ ఉన్నాయి. మధ్యలో కొన్ని ఎక్స్ట్రాగా వచ్చాయి. ఏంటవి? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, బ్యాంక్. ఇవి కూడా మనకు ఫైనాన్షియల్ అసెట్, మనం చదువుకున్నాం గుర్తుందా? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ కూడా ఫైనాన్షియల్ అసెట్. ఎందుకంటే నోట్ మీద రాసి ఉంటుందిరా, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అనే మనం చదువుకున్నామా లేదా? ఓకేనా కదా చెప్పండి. తర్వాత కరెంట్ ట్యాక్స్ అసెట్స్ ఏవైనా ఉంటాయి, అంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ అని పైన కదా, అంటే 1 ఇయర్ లో పే చేయాల్సిన ఏమైనా ఉంటాయి కదా, 1 ఇయర్ లో రావాల్సిన రిసీబుల్స్, టీడీఎస్ రిసీబుల్, అవన్నీ ఇందులోకి వస్తాయి. ఓకేనా కదా? అదర్ కరెంట్ అసెట్స్. యాజ్ ఇట్ ఈస్ పాయింట్. ఓకేనా? తర్వాత ఈక్విటీ అండ్ లైబిలిటీస్. ఈక్విటీ చాలా ఈజీ, రెండే రెండు ఉన్నాయి. ఏంటది? ఈక్విటీ షేర్ క్యాపిటల్, అదర్ ఈక్విటీ. ఒకప్పుడైతే మీకు గుర్తుంటే షేర్ వారెంట్స్, ఈక్విటీ షేర్ అప్లికేషన్ పెండింగ్ అలాట్మెంట్ అని ఇలాంటి పదాలన్నీ ఉండేవి. ఇప్పుడు అవేం లేవు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ మిగతావన్నీ తీసుకెళ్ళి ఎందుకు వస్తారు? అదర్ ఈక్విటీలోనే పిఎన్ఎల్, రిజర్వ్స్ అండ్ సప్లైస్, అదర్ కాంపరెన్స్ ఇన్కమ్ అన్ని ఇందులోకి వస్తాయి. ఓకేనా కదా? తర్వాత నాన్ కరెంట్ లైబిలిటీస్ అంటే చూడండి. ముందు ఫైనాన్షియల్ లైబిలిటీస్.
అంటే మీరు ఇక్కడ చూస్తే కొత్తగా అదే అదే ఫైనాన్షియల్ అసెట్స్ లో లాంగ్ టర్మ్ లో ఉన్నాయి, ఫైనాన్షియల్ అసెట్స్ షార్ట్ టర్మ్ లో ఉన్నాయి, ఫైనాన్షియల్ లైబిలిటీస్ కూడా లాంగ్ టర్మ్ లో షార్ట్ టర్మ్ లో రెండింటిలో ఉన్నాయి. సో దీనికి ఒక స్పెసిఫిక్ హెడ్డింగ్ ఒకటి వచ్చింది. ఒకప్పుడు లేదు ఫైనాన్షియల్ అసెట్ అనే కాన్సెప్ట్, ఇప్పుడు వస్తుంది. ఓకేనా? సో ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఏమేమి ఉన్నాయి చూడండి. సేమ్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బదులు ఇక్కడ ఏంటి బారోయింగ్స్, అక్కడ ట్రేడ్ రిసీవబుల్స్ బదులు ఇక్కడ ఏంటి ట్రేడ్ పేయబుల్స్. ఇక్కడ ఏమొస్తాయి చెప్పండి? 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉన్నవి మాత్రం ఇక్కడికి వస్తాయి. ఓకేనా? ఎందుకంటే 1 ఇయర్ కన్నా తక్కువ ఉన్నవన్నీ ఏమవుతాయి? కరెంట్ లైబిలిటీస్ లోకి వస్తాయి. తర్వాత అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఏమైనా ఉన్నా అదంతా వచ్చింది. తర్వాత ప్రొవిజన్స్, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీస్, అదర్ నాన్ కరెంట్ లైబిలిటీస్. ఓకేనా కదా చెప్పండి? ఇవి దేంట్లోని నాన్ కరెంట్ లైబిలిటీస్ లో. ప్రొవిజన్ కూడా ఇక్కడ ఏంటి? లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ అయితే పైన వస్తాయి. షార్ట్ టర్మ్ ప్రొవిజన్ ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ పేయబుల్ కోసం ప్రొవిజన్ పెట్టుకున్నారు. డివిడెండ్ ఎప్పుడు కట్టేస్తారు? నెక్స్ట్ ఇప్పుడు డివిడెండ్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రొవిజన్ పెట్టుకుంటాం లేదా? అది వెంటనే పే చేస్తారు కాబట్టి అవన్నీ ఎందులోకి వస్తాయి? షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో వస్తాయి. సో కరెంట్ లైబిలిటీస్ సేమ్ ఏ హెడ్డింగ్ ఉన్నాయి చూడండి. ఫైనాన్షియల్ లైబిలిటీస్ అవసరం లేదు, మనకి అయిపోయింది ఇది హెడ్డింగ్స్ అయిపోయింది. కరెంట్ లైబిలిటీస్ చూడండి. ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఫస్ట్ సేమ్ బారోయింగ్స్, ట్రేడ్ పేయబుల్స్, అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్. తర్వాత అదర్ కరెంట్ లైబిలిటీస్ ఉన్నది, ప్రొవిజన్స్ ఉంది, తర్వాత కరెంట్ ట్యాక్స్ లైబిలిటీస్. ఓకేనా కాదా? అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక 5 minutes టైం ఇస్తే నా ఫార్మాట్ చూసుకోండి ఫస్ట్. తను కూడా పంపించండి. తేజ అంటే మీ ఫ్రెండే కదా, ఆ చివరి రూమ్ లో కూర్చొని. నా అకౌంట్ పే చేస్తారు ఆవిడ. ఓకేనా కదా? చూసుకున్నారు లేదా? ముందు నాన్ కరెంట్ అసెట్స్ ఒక్కటి చెప్పండి, ఫస్ట్ నాకు చెప్తాను. నాన్ కరెంట్ అసెట్స్ ఒక్కటి చెప్పండి. ఫస్ట్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, అది సగం సగం కంప్లీట్ అయ్యింటే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఒకటి. లైన్ వద్దాం ఆగండి. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ తర్వాత ఇంటాన్జిబుల్స్ వెళ్దాం. ఇంటాన్జిబుల్స్ లో ఏం చెప్పాం? గుడ్ విల్, అదర్ ఇంటాన్జిబుల్ అసెట్స్, ఇంటాన్జిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్. తర్వాత 40 కూడా అయిపోయింది. 40 అయిపోయింది. తర్వాత 41 బయోలాజికల్ అసెట్స్ ఒకటి మిగిలిపోయింది. తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అదే ఫైనాన్షియల్ అసెట్స్. ఫైనాన్షియల్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి? ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్ రిసీవబుల్స్, లోన్స్, అదర్స్. ఓకేనా? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ ఏమైనా ఉంటే అవి వస్తాయి. తర్వాత నాన్ కరెంట్ అసెట్స్ వస్తాయి. నెక్స్ట్ కింద దాంట్లో మీరు చూస్తే ఫస్ట్ స్టార్ట్ అవడం దేనితో స్టార్ట్ అయింది? ఇన్వెంటరీస్ తో స్టార్ట్ అయింది. ఇన్వెంటరీస్ తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్ ఏమేమి ఉంటాయి? సేమ్ అక్కడ లాగానే ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ట్రేడ్ రిసీవబుల్స్ వస్తాయి, లోన్స్, అదర్స్ వస్తాయి. ఎక్స్ట్రాగా మధ్యలో ఏమొస్తాయి? రెండింటికి మధ్యలో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, బ్యాంక్ బ్యాలెన్సెస్ వస్తాయి. తర్వాత సేమ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ బదులు కరెంట్ ట్యాక్స్ అసెట్, అదర్ నాన్ కరెంట్ అసెట్ బదులు అదర్ కరెంట్ అసెట్. ఇవి ఈజీ. అసెట్స్ ఈజీ కొంచెం కంపారిటివ్. లైబిలిటీస్ లో కూడా ఈక్విటీ షేర్ క్యాపిటల్, అదర్ ఈక్విటీ ఈజీ. ఓకేనా? ఈ కొంచెం నాన్ కరెంట్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్ దగ్గర కొంచెం చూసుకోవాలి. నాన్ కరెంట్ లైబిలిటీస్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఏమేమి ఉంటాయి? బారోయింగ్స్, ట్రేడ్ పేయబుల్స్, అదర్స్. కింద కూడా సేమ్ అవే ఫైనాన్షియల్ లైబిలిటీస్, అవేనా కదా? చూసుకోండి కింద కూడా బారోయింగ్స్, ట్రేడ్ పేబుల్స్, అదర్స్. ఓకేనా కదా? చెప్పండి. ఇక్కడ ప్రొవిజన్స్ ఉంది, అక్కడ కూడా ప్రొవిజన్స్ ఉందా లేదా? ఉంది. తర్వాత ఇక్కడ డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీస్ బదులు అక్కడ ఏముంది? కరెంట్ ట్యాక్స్ లైబిలిటీ. ఇక్కడ అదర్ నాన్ కరెంట్ లైబిలిటీస్ బదులు అక్కడ ఏముంది? అదర్ కరెంట్ లైబిలిటీస్. పైన కింద అయ్యాయి అంతే తేడా. ఓకేనా కదా? చెప్పండి. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక్కడ 18 క్వశ్చన్స్ ప్లస్ ఫస్ట్ టైం అడాప్షన్ ఆఫ్ ఇండియాస్ లో క్వశ్చన్ తీసుకెళ్లి పట్టేసాడు. అది యాక్చువల్లీ ఇందులో క్వశ్చన్ అన్నమాట. అది ఎలాగో మనం మీరు చేసుకోండి అని చెప్పాను కదా, చిన్న స్టాండర్డ్ అది. అందులో ఒక క్వశ్చన్ చేద్దాం, పనిలో పని అది కూడా కనిపిస్తుంది. ఓకేనా? చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను, అందరూ ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. మీరు ఇప్పుడు మొత్తం మీ ఎఫ్ఆర్ లో విన్నదంతా తీసుకొచ్చి ఇందులో పెట్టబోతున్నారు. ఆడేదో తప్పు చేస్తాడు, మనం దాన్ని కరెక్ట్ చేయాలి. సో ఏ టు జెడ్ అన్ని మీరు చదివినాయి. ఒక్కటి కూడా మీకు ఇప్పుడు వరకు చదవని ప్రొవిజన్ అయితే రాదు, టచ్ చేయరు అసలు. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదవండి, ఏం జరిగింది చూడండి.
ఫస్ట్ ఏప్రిల్ న ప్లూటో ఒక లోన్ ఇచ్చిందంట 10 lakhs టు వన్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్. ఎంత ఇంట్రెస్ట్ కి ఇచ్చిందంట? 4%. కానీ మార్కెట్ రేట్ ఎంత ఉందంట? 10%. ఇక్కడే మీకు అర్థమైపోవాలి ఇది ఏ చాప్టర్ లో చదువుకుంది చెప్పండి. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చాప్టర్ లో మనం లోన్ ఏదైనా ఇస్తే మార్కెట్ రేట్ కి ఇవ్వకుండా తక్కువ రేట్ కి ఇస్తే అందులో ఏదైనా కొంచెం వేరే పోర్షన్ ఉంటుంది, దాన్ని ఏమంటాం? ఇక్కడ ఎంప్లాయీస్ కి ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఏమంటాం? ప్రీపెయిడ్ అదే ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ చేసేవాళ్ళం. ప్రతి ఇయర్ కొంచెం కొంచెం కింద అమార్టైజ్ చేసేవాళ్ళం. అవునా కదా చెప్పండి. ఇక్కడ చూస్తే 10 lakhs లోన్ ఉంది. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ లో కట్టాలాడు? జాగ్రత్తగా చెప్పండి. 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ కదా. జాగ్రత్త చెప్పండి. అంటే నాకు ఒకసారి ఆగండి. ఫస్ట్ నాకు 5 ఈక్వల్ 1 2 1 2 3 4 5. ప్రతి ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఎంత చెప్పండి? ప్రతి ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఎంత చెప్పాలి? 10 lakhs కి. ఫస్ట్ ఇయర్ 2 lakhs ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇయర్ 2 lakhs, థర్డ్ ఇయర్ 2 lakhs, ఫోర్త్ ఇయర్ 2 lakhs, ఫిఫ్త్ ఇయర్ 2 lakhs. అవునా కదా చెప్పండి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి? మామూలుగా మనం అదే ఎంప్లాయీ మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ ఎంత? ఇక ఫైనాన్షియల్ అసెట్, ఫైనాన్షియల్ లయబిలిటీ. మనం లోన్ ఇచ్చామా, లోన్ తీసుకున్నామా? లోన్ ఇచ్చాం ఎంప్లాయీ. ఓకేనా. మనకి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాడు? 4 ఇస్తాడు. 4 అంటే 10 lakhs మీద 4% అని చెప్పండి. ఫస్ట్ ఇయర్ 40,000 అయినా కాదా చెప్పండి. ఫస్ట్ ఇయర్ 40,000, సెకండ్ ఇయర్ 2 lakhs కట్టేస్తాడు. సో 8 lakhs మీద 40% ఎంత? సారీ 32. నెక్స్ట్ ఎంత చెప్పండి? 24, 16. ఆపేయండి ఇంకా 8,000. అందరికి ఓకేనా కదా చెప్పండి. ఇది యాక్చువల్ గా అంటే ప్రతి ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎంత కడతారు? 2,40,000, నెక్స్ట్ ఇయర్ 2,32,000, నెక్స్ట్ 224, 216, 208. దీన్ని మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టాలా లేదా? అదే కదా మనం ఎప్పుడు చేసేది. ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టడానికి ఏ రేట్ వాడతాము? బయట మార్కెట్ రేట్ ఎంత? 10% కదా. రేట్ వాడి ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టండి అందరూ. ఫస్ట్ ఇయర్ 220, నెక్స్ట్ 216, 216 260, 216 సారీ. ఫస్ట్ ఇయర్ 240, 240, 232, 224, 216, 208. వీటికి ప్రెసెంట్ వాల్యూ కట్టమని చెప్పాను నేను. 10% రేట్ వాడి. ఎంత వస్తుంది ప్రెసెంట్ వాల్యూ? 854,712. 854.712. అంటే ఇక్కడ జాగ్రత్త చెప్పండి. 8,54,712. అవునా కదా చెప్పండి. జాగ్రత్త చెప్పండి. మరి 10 lakhs లో 8,54,712 లోన్ అయితే మిగతాదంతా ఏంటి? ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అయినా కాదా చెప్పండి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అయినా కాదా? ఎంట్రీ ఏమేస్తారు చెప్పండి. ఎంట్రీ చెప్పాలి నాకు. మనం లోన్ ఇస్తున్నాం, తీసుకోవట్లే. ముందు లోన్ ఇస్తున్నాం కాబట్టి లోన్ కి ఎంత వేయాలి చెప్పండి. లోన్ కి 8,54,312 వేయాలి. అవునా కాదా? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎంప్లాయీ కాస్ట్ అని రాసుకుంటాం మనం. గుర్తుంది అక్కడ రాసేవాళ్ళం. ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనే ఏదో, ప్రీపెయిడ్ ఎంప్లాయీ కాస్ట్ అని ఏదో రాసి ఎంత? 1 lakh టు క్యాష్ ఎంత? 10 lakhs లోన్ ఇచ్చాం కదా, 10 lakhs. ఓకేనా కదా చెప్పండి. ప్రతి ఇయర్ ఏమవుతుంది? షెడ్యూల్ వేసుకునే వాళ్ళం. గుర్తుందా? షెడ్యూల్ ఏంటో చెప్పండి ఒకసారి. ఒక నిమిషం ఓపెన్ చేస్తాను. చెప్పండి నాకు ఒకసారి అందరు షెడ్యూల్ చెప్పండి. ఫస్ట్ ఫస్ట్ ఏంటి? ఓపెనింగ్ 0th ఇయర్ లో మనకి ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 854,712. దీని మీద ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుద్ది? 10% యాడ్ అవుద్ది. మీకు గుర్తుంది కదా. 85,471. దానికి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత? 2,40,000. క్లోజింగ్ ఎంత? 7,01. 7,183 రూపీస్ ఎగ్జాక్ట్. నెక్స్ట్ చెప్పండి. 7,183 తర్వాత మళ్ళీ 10% ఎంత? 70,018 మైనస్ 2,32,000 ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి మీకు తెలుసు కదా, అంత చివరికి క్లోజ్ అయిపోద్ది. ఓకేనా కదా. అంటే ఫస్ట్ ఇయర్ పిఎన్ఎల్ అకౌంట్ లో ఇంట్రెస్ట్ ఎంత వేయాలి? 85,471 వేయాలి. బుర్ర ఉన్నాడు అయితే ఆడు ఏం చేశాడు? ఇప్పుడు చదవండి. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఆ డైరెక్ట్ గా 10 lakhs మీద 4% చేస్తాడు. అంటే సింపుల్ చెప్పండి, అన్ని ఎంప్లాయ్మెంట్ అదే అసలు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనే కాన్సెప్ట్ తీసాడు. ఆ డైరెక్ట్ గా ఏం చేశాడు? 10 lakhs లోను 4% కదా, 40,000 వేసాడు. కానీ మీకు తెలుసు ఫస్ట్ ఇయర్ రన్నింగ్ ఎంట్రీస్ ఏంటో చెప్పండి. ఫస్ట్ ఇయర్ రన్నింగ్ ఎంట్రీస్ ఏంటి? ముందు ఇంట్రెస్ట్ పడాలా లేదా? ఇంట్రెస్ట్ అకౌంట్, సారీ లోన్ కి మనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కదా.
లోన్ అకౌంట్, ఇంట్రెస్ట్ అకౌంట్ ఎంత చెప్పండి? 85,471. ఓకేనా కాదా? తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టడానికి ఎంట్రీ ఏం చెప్పండి? క్యాష్ అకౌంట్, మనకి ఇస్తారు క్యాష్ అకౌంట్, లోన్ అకౌంట్ ఎంత వస్తుంది చెప్పండి? 2,40,000. ఇంకొక ఎంట్రీ ఉంది ఏంటో చెప్పండి? ఇంట్రెస్ట్ పిఎన్ఎల్ ఎంత చెప్పండి? అంతేనా? ఇంకేమైనా తెలుసా? అన్ని అయిపోయి కదా? అన్ని అయిపోయలేదా? దవడ సైడ్ అయిపోతుంది. ఏది అవ్వలేదు చెప్పండి? ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ప్రతి ఇయర్ కొంచెం కొంచెం కింద 5 years వేయాలా లేదా చెప్పండి? ప్రీపెయిడ్ ఎంప్లాయ్ కాస్ట్ ఎక్కడికి రావాలి? పిఎన్ఎల్ కి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ప్రీపెయిడ్ కాస్ట్ అని వస్తుందా రాదా చెప్పండి? ఎంత అది? ఎంతది అమౌంట్? 148 టూ 288/5 ఎంత చెప్పండి? 29,057. ఇది కూడా ఎక్కడికి రావాలి చెప్పండి? పిఎన్ఎల్ లో డెబిట్ సైడ్ రావాలి. ఓకేనా కాదా చెప్పండి? ఓకేనా కాదా? అంటే పిఎన్ఎల్ కి నెట్ గా ఎంత అమౌంట్ వస్తుంది? ఇటు నుంచి 85,471, ఇటు నుంచి 29,057 రావాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఏం చేశారు చదవండి. ఇది చేసింది ఆబ్వియస్లీ తప్పే. ఆడు డైరెక్ట్ గా 40,000 చేశాడు. అది చేసింది తప్పే కాబట్టి మీరు ఏం చేయాలి? అది కరెక్ట్ చేయాలా లేదా చెప్పండి? అవునా కదా? ఆడు ఇప్పుడు ఏం చేశాడు చూద్దాం. ఒకసారి చూడండి. ఏం చేశారు? ఫస్ట్ నుంచి మొత్తం ఫైనాన్షియల్ అసెట్ డెఫినేషన్ అన్ని రాశాడు. ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏంటో రాశాడు ఫస్ట్. ఓకేనా? ఫైనాన్షియల్ అసెట్ అంటే కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ క్యాష్ ని మనం ఏమంటాం? ఫైనాన్షియల్ అసెట్ అంటాం. ఇనీషియల్ గా ఫైనాన్షియల్ అసెట్ ఎప్పుడైనా రికాగ్నైజ్ చేసేటప్పుడు ఏ వాల్యూ రికాగ్నైజ్ చేయాలి? ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ చాప్టర్ అంతా చదువుకున్నాం. ఇనీషియల్ గా ఎప్పుడైనా సరే ఫెయిర్ వాల్యూ రికాగ్నైజ్ చేయాలా లేదా చెప్పండి? ఫెయిర్ వాల్యూ రికాగ్నైజ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫెయిర్ వాల్యూ జనరల్ గా 3 మెథడ్స్ ఉంటాయి. అదే మనం ముగ్గురు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, అమోర్టైజ్ కాస్ట్, ఎఫ్ఈటిపిఎల్, ఎఫ్ఈటిఓసి. కానీ అసెట్ ఇక్కడ ఇక్కడ మనకేంటి? మనం ఏ మెథడ్ వాడుతున్నాము? ఫెయిర్ వాల్యూ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. మనం ఏం వాడుతున్నాం? అమోర్టైజ్డ్ కాస్ట్ మెథడ్ వాడుతున్నాం. సో ఇంట్రెస్ట్ రెవెన్యూ ఇంట్రెస్ట్ రెవెన్యూ దేని మీద లెక్కెడతారు చెప్పండి? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ మెథడ్ వాడాలి. అదే ఇందాక లెక్కెట్టుకున్నాం కదా, అది కూడా రాశాడు. ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ప్రతి ఇయర్ ఏం చేయాలి చెప్పండి? ప్రతి ఇయర్ పాటు అమోర్టైజ్ చేయాలా లేదా? అది కూడా రాసుకుంటారు. అంటే ఇక్కడ ఏ స్టాండర్డ్స్ మొత్తం లింక్ చేయాలి మీరు? ఇండియాస్ 19 ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, తర్వాత ఇండియాస్ 32/109 అదే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి? ఓకేనా కాదా? ఇప్పుడు చెప్పండి. ఇండియాస్ లో ఇప్పుడు వాడికి లోన్ ఎంత కనిపించాలి చెప్పండి? బ్యాలెన్స్ షీట్ లో వాడికి ఎంత కనిపించాలి యాక్చువల్ గా లోన్ బ్యాలెన్స్? ఇందాక లెక్కెట్టాం కదా, లోన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? 7,183. ఫస్ట్ ఇయర్ ఎండింగ్. వాడు ఎప్పుడు అడిగాడు? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కదా, ఎంత చూపించాలి చెప్పండి? 7,183 కదా. జాగ్రత్తగా చూసి చెప్పండి. మీకు ఇప్పుడు గుర్తుంటే ఫైనాన్షియల్ అసెట్స్ మనం ఇందాకలే షెడ్యూల్ నేర్చుకున్నాం. షెడ్యూల్ లో చూడండి ఒకసారి, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఇక్కడ చూడండి. అసెట్ కదా ఇది మనకి. ఇక్కడ చూస్తే ఫైనాన్షియల్ అసెట్స్ లో కూడా లోన్స్ ఉన్నాయి, అది లాంగ్ టర్మ్ లో కూడా లోన్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ లో కూడా లోన్స్ ఉన్నాయి. మరి లాంగ్ టర్మ్ ఏం చూపించాలి, షార్ట్ టర్మ్ ఏం చూపించాలంటే మీకు ఇందాకలే చెప్పాను. 1 year కన్నా తక్కువ అయితే ఏమవుతుంది? షార్ట్ టర్మ్. 1 year కన్నా ఎక్కువ ఉన్నది ఏంటి? లాంగ్ టర్మ్. జాగ్రత్తగా చూసి చెప్పండి. ఇక్కడ 7,183 రూపీస్ రావాలి కదా, కానీ నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇంకా రావాల్సిన అమౌంట్ ఎంత ఉండిపోయింది? 5,38,201. అంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎక్కడ చూపించాలి మీరు? షార్ట్ టర్మ్ లో చూపించాలి. మిగతాదంతా ఎక్కడ చూపించాలి? సో 538,201 ఏమో లాంగ్ టర్మ్. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎక్కడ చూపిస్తారు? షార్ట్ టర్మ్. చెక్ చేయండి ఇప్పుడు ఆన్సర్. 538,201 ఏమో ఎక్కడ చూపించాడు? లాంగ్ టర్మ్. అదర్ నాన్ కరెంట్ అసెట్స్ లో, ఫైనాన్షియల్ అసెట్స్ లో లోన్. మనం చదువుకున్నామా లేదా? అదే కదా షెడ్యూల్. అవునా కాదా చెప్పండి? మరి ఇది ఎక్కడ ఉంటుంది చెప్పండి? కరెంట్ అసెట్స్ లో, ఫైనాన్షియల్ అసెట్స్ లో లోన్. ఓకేనా కాదా? ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? నాకు ఒకసారి షెడ్యూల్ ఒకసారి తీసుకుందాం మనం మళ్ళీ. షెడ్యూల్ చెప్పండి నాకు. అదే షెడ్యూల్ 3 ఇండేస్ 2 కి, ఇండేస్ కంప్లైంట్స్ కి షెడ్యూల్ 3 ఏంటో చెప్పండి. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తాం? నాన్ కరెంట్ అసెట్స్. ఈ పక్కన కరెంట్ అసెట్స్ రాసేస్తా, అంతవరకు కొంచెం ఈజీగా రిలేటబుల్ గా ఉండాలి. నాన్ కరెంట్ అసెట్స్ ఏముంటాయి చెప్పండి? పిపి, క్యాపిటల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్, గుడ్ విల్ ఒకటి ఉంటది, అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ అన్ని ఒక దగ్గర, ఇంటాంజిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్. అక్కడ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్స్ అండర్ డెవలప్. బయోలాజికల్ అసెట్స్ ఒకటి ఉంటది. ఆగండి. ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయి, అవునా? ఫైనాన్షియల్ అసెట్స్ కింద ఏమేమి ఉంటాయి? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్ రిసీవబుల్స్, లోన్స్, అదర్స్. ఓకేనా కాదా? నెక్స్ట్ ఏంటి ఉన్నాయి? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ ఉన్నాయి, అదర్ అదర్ నాన్ కరెంట్ అసెట్స్. ఓకేనా కాదా? ఇక్కడ మీకు ఎప్పుడైనా దేంతో స్టార్ట్ చేయమని చెప్పండి? ఇన్వెంటరీ బేసిక్ గా మనకు తెలిసింది. తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్. ఫైనాన్షియల్ అసెట్స్ లో సేమ్ ఏముంటాయి చెప్పండి? ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ట్రేడ్ రిసీవబుల్స్ ఉంటాయి, మధ్యలో రెండు వస్తాయి. ఏంటవి?
క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఒకటి వస్తాయి. బ్యాంక్ బ్యాంక్ బ్యాలెన్సెస్. తర్వాత సేమ్ మిగతా రెండు ఏంటి? లోన్స్ ఒకటి, అదర్స్. ఇందాక మనం ఎక్కడ చూపించాం? ఇక్కడే ఫైనాన్షియల్ అసెట్ లో లోన్ లో ఒకటి చూపించాం, షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ అసెట్స్ లో కూడా లోన్స్ లో చూపించాం. ఇందాక చూపించాం కదా బ్యాలెన్స్. తర్వాత కరెంట్ ట్యాక్స్ అసెట్స్, అదర్ కరెంట్ అసెట్స్. ఓకేనా కాదా చెప్పండి. జాగ్రత్తగా ఇటు సైడ్ ఫస్ట్ ఈక్విటీ, షేర్ క్యాపిటల్, తర్వాత అదర్ ఈక్విటీ, ఈ రెండే ఉంటాయి. తర్వాత నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్ లో ఫస్ట్ ఏం చెప్పండి? బారోయింగ్స్ డైరెక్ట్ బారోయింగ్స్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ లో చూపించాలి కదా. బారోయింగ్స్ కన్నా ముందు ఏంటి? బారోయింగ్స్ కన్నా ముందు ఫైనాన్షియల్ లయబిలిటీస్ కిందే బారోయింగ్స్. ఫస్ట్ చూడండి, ఒకసారి జాగ్రత్త చూడండి. ఫైనాన్షియల్ లయబిలిటీస్ కింద ఏమేమి వస్తాయి చెప్పండి? బారోయింగ్స్, అందులో బారోయింగ్స్, ట్రేడ్ పేయబుల్స్ ఒకటి ఉంటుంది. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బదులు ఇక్కడ బారోయింగ్స్, అక్కడ ట్రేడ్ రిసీవబుల్స్ బదులు ఇక్కడ ట్రేడ్ పేయబుల్స్. ఇంకేమున్నాయి చెప్పండి? అంతే, అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్. ఓకేనా కాదా? ఎందుకు చెప్పండి ట్యాక్స్ కి సంబంధించిన ఏవి ఇందులో చూపించట్లేదు? కాదు, ట్యాక్స్ కి సంబంధించిన స్టాట్యుటరీ లయబిలిటీస్. మీకు చెప్పాను గుర్తుందా? 109 మనం ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఛానల్ చదువుకునేటప్పుడు స్టాట్యుటరీ లయబిలిటీస్ చూపించొచ్చా? లయబిలిటీస్ లో చూపించడం, ఫైనాన్షియల్ లయబిలిటీస్ లో చూపించడం. తర్వాత కరెంట్ లయబిలిటీస్ లో కూడా సేమ్ ఏముంటాయి చెప్పండి? ఇవే ఫైనాన్షియల్ లయబిలిటీస్ ఉంటాయా లేదా? అవునా కదా? అక్కడ ఏముంటాయి? సేమ్ బారోయింగ్స్ ఉంటాయి. అక్కడ కూడా ఏముంటాయి? ట్రేడ్ పేబుల్స్ ఉంటాయి. అక్కడ కూడా ఏముంటాయి? అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్. అదే అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్. నెక్స్ట్ ఇక్కడ ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇంకా మూడు ఉన్నాయి కదా. అందులో ఒకటేమో అదర్ నాన్ కరెంట్ లయబిలిటీస్, ఒకటేమో డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్, ఇక్కడ ప్రొవిజన్స్. అంతేనా కాదా? ఇక్కడ కూడా ఏంటి? కాకపోతే ఇది పైకి వస్తుంది. ఇక్కడ అదర్ కరెంట్ లయబిలిటీస్ పైకి వస్తుంది. తర్వాత ప్రొవిజన్స్, కరెంట్ ట్యాక్స్ లయబిలిటీస్. ఓకేనా కాదా చెప్పండి. అందరికి గుర్తొస్తుంది కదా? ఓకేనా? అందరికి ఇది ఓకే అంటే ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. మంది సెకండ్ క్వశ్చన్ చదవండి, జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ ఓకే కదా అందరికి? ఫైనాన్షియల్ లో చదువుకున్నవన్నీ రాసేయండి. సార్ నేను అంత థియరీ నాకు గుర్తుండదంటే మీరు ఆన్సర్ అయితే పక్కగా రాయాలి. ఈ బాక్సులు గీసేయగలరు కదా మనం, అవునా కదా? థియరీ ఎంత గుర్తొస్తే అంత రాయాలి. ఒకటి అయిపోయింది ఫాస్ట్ గా. ప్లూటో లిమిటెడ్ హాస్ పర్చేస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కొన్నాడంట, 6 lakhs పెట్టి కొన్నాడంట. యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద ప్లాంట్ 10 years ఉందంట. ప్రస్తుతానికి టెంపరీగా దాని డిమాండ్ పడిపోయింది కాబట్టి ఆ ప్లాంట్ ని ఆపేసి ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్ లో డిమాండ్ వస్తే పక్కన పెట్టి మళ్ళీ దాన్ని తీసుకొద్దాం అనుకుంటాడట. మీకు గుర్తుంటే 105 లో అదే నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ ఉంది కదా. అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ ఆర్ డిస్పోజల్ ఉందా లేదా చెప్పండి? మనం స్టాండర్డ్ చదువుకున్నాం. అందులో మనం ఏం చెప్పాము? అరే ఎప్పుడు ఒక అసెట్ ని హెల్డ్ ఫర్ సేల్ అని అనాలి చెప్పండి? అది పర్మనెంట్ గా ఇంకా దేనికి పనికి రాదు. దాన్ని అమ్మితే తప్ప మనకు దాని నుంచి మనకు డబ్బులు రావు. అదే మనీ దాని నుంచి కంటిన్యూస్ యూజ్ నుంచి రికవర్ చేసుకోలేము. దాన్ని అమ్మితే తప్ప డబ్బులు రావు అనేటప్పుడు దాన్ని ఏమనాలి? అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ లో క్లాసిఫై చేయాలి. వన్స్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ లో క్లాసిఫై చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఎంత ఉందో అంత కన్సిడర్ చేయాలి. అక్కడ నుంచి మళ్ళీ అమౌంటైజేషన్లు, డిప్రిసియేషన్లు అన్ని ఏం చేయాలి? ఆపేయాలి. అక్కడ నుంచి అది ఎప్పటికీ కూడా ఎలా క్యారీ అవుద్ది? కాస్ట్ కే క్యారీ అవుద్ది. ఇవన్నీ ఎక్కడ చదువుకున్నాం? అక్కడ చదువుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం దాన్ని అన్నింటినీ వాడబోతాం. ఈడేం చేశాడు దాన్ని? ఈడేం చేశాడు? లోవర్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ అసలు మెజర్ చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఏం చేశాడు చెప్పండి? ఇనీషియల్ గా క్లాసిఫై చేశాడు, కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ కింద క్లాసిఫై చేశాడు. అలా చేయొచ్చు అసలు? దీన్ని చేయకూడదు. ఎందుకు చెప్పండి? ఇది వర్కబుల్ కండిషన్ లో ఉంది, ఇది మళ్ళీ వాడతాం. అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ ఆర్ డిస్పోజల్ అంటే ఏంటి? ఇంకా దానికి ఇంకో ఉపయోగమే లేదు అనేటప్పుడు అక్కడ తీసుకెళ్ళాలి. సో ఇది అలా చేశాడంట. దాని తర్వాత వచ్చి డిప్రిసియేషన్ కూడా ఆపేశాడంట. ఎందుకు? మీకు గుర్తుంటే వన్స్ హెల్డ్ ఫర్ సేల్ అయ్యాక డిప్రిసియేషన్, అమౌంటైజేషన్ అన్ని ఆపేయాలి. సో అదే చేశాడంట. ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ సెల్ అంతా చెప్పాడు. 4 lakhs, 3.5 lakhs ఉంది. సో ఆడేం చేశాడు చూడండి. ఆడేమో ఫస్ట్ 6 lakhs ఎంత పెట్టుకున్నాం ఈ అసెట్? 6 lakhs పెట్టుకున్నాం కదా. 2.5 years డిప్రిసియేషన్ వేసాడు ముందు. అంటే ఎంతకు తగ్గింది? 4,50,000 తగ్గింది. ఆ రోజు ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది? హెల్డ్ ఫర్ సేల్ అని అనుకున్నాడు కాబట్టి ఆ రోజు 4 lakhs ఉంటే ఫ్లోర్ ఆఫ్ 2 కన్నా ఏ చూపించాడు? 4 lakhs చూపించాడు. అప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఏం చేస్తున్నాడు? ఆ 4 lakhs క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఓకే. తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ అనలైజ్ వెదర్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ మేడ్ బై ద అకౌంటెంట్ ఈస్ ఇన్ కంప్లైన్స్ విత్ ఇన్ డేస్ ఇఫ్ నాట్ గివ్ ద కరెక్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అని అడిగాడు. ఫస్ట్ మనం ఏం చెప్పాలి? ఏది లింక్ చేయాలి చెప్పండి? 105 లింక్ చేయాలి, అవునా కదా? అలాగే ఇండియా 16 కూడా లింక్ చేస్తాం ఆబ్వియస్లీ. ఎందుకు? ఇండియా 16 ఏం చెప్పింది? డెప్రిసియేషన్ అనేది మీరు నిజంగా వాడినా వాడకపోయినా దాన్ని యూస్ఫుల్ అది రెడీ, అది వన్స్ స్టార్ట్ అయిన తర్వాత డిప్రిసియేషన్ జరుగుతూనే ఉంటుందా లేదా చెప్పండి? కంటిన్యూస్ గా. సో అది కూడా లింక్ చేయాలి కాబట్టి ఇక్కడ అది కూడా లింక్ చేశారు. చూడండి ఇక్కడ చూడండి.
ఆడు చెప్పాడు ఫస్ట్ ఈ రెండు లింక్ చేయండి అని స్టార్ట్ చేశాడు ఆన్సర్ కూడా. స్టార్ట్ చేసాక ఏం చెప్పాడు చూడండి, నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అంటే అది ఏమై ఉండాలంట, ఏదైనా నాన్ కరెంట్ అసెట్స్ దాని క్యారింగ్ అమౌంట్ ఓన్లీ ఎలా రికవర్ చేసుకోవాలి, నువ్వు త్రూ కంటిన్యూ యూజ్ ద్వారా రికవర్ చేసుకోలేకపోవాలి. అప్పుడే కదా దాన్ని ఏమంటాం, ఒరే ఇది అమ్మితే తప్ప రాదురా బాబు అని చెప్పి దీన్ని దేని కింద క్లాసిఫై చేస్తాం, అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ కింద క్లాసిఫై చేస్తాం. వన్స్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అవ్వాలంటే మస్ట్ బి అవైలబుల్ ఫర్ ఇమీడియట్ సేల్ ఇన్ ప్రెసెంట్ కండిషన్ సబ్జెక్ట్ ఓన్లీ టు ద టర్మ్స్ దట్ ఆర్ యూజువల్ అండ్ కస్టమరీ ఫర్ సేల్స్. అంటే అసెట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ కింద క్లాసిఫై చేయాలంటే అది రెడీగా దాని మార్కెట్ కూడా ఉండాలి, మనం అమ్మడానికి రెడీగా సిద్ధంగా ఉండాలి. ప్లస్ ఏదైనా ఏదైనా ఇంకా అమ్మకుండా ఉండడానికి రీజన్ కూడా చిన్న చిన్న రీజన్స్ అయి ఉండాలి, అంతేగాని మేజర్ గా మొత్తం అంతా జరిగిపోయి ఉండాలి. Thus, an asset cannot be classified as non-current asset held for sale if the entity intends to sell it in a distant future. అప్పుడు ఎప్పుడు అమ్ముదాం, 2 years తర్వాత 3 years తర్వాత అంటే అప్పుడు అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అవుతుందా? అప్పుడు వెంటనే రెడీగా అమ్మేయడానికి సిద్ధంగా ఉండాలి. సో సిద్ధంగా ఉండాలంటే ఏం చెప్పండి సార్ అంటే, మీకు గుర్తుందా, మీరు అట్లీస్ట్ లీగల్ ఆబ్లిగేషన్ అయినా ఉండాలి లేదా కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అయినా ఉండాలి. లీగల్ ఆబ్లిగేషన్ అంటే మనం రాసిచ్చాం, ఏమని సంతోషికి నేను అమ్ముతానని రాసిచ్చాను. లేదా నా యాక్టివిటీస్ ప్రకారం కన్స్ట్రక్టివ్ గా నేను సంతోషికి ఏమని ఇండికేట్ చేశాను, ఇది నీకు అమ్మేస్తాను అన్నట్టుగా ఇండికేట్ చేశాను. ఈ రెండింటిలో ఏదో ఒక ఆబ్లిగేషన్ ఉంటేనే నువ్వు అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఓకేనా? సో ఆ పాయింట్ ఒకటి రాశాడు. తర్వాత ఏం చెప్పాడు చూడండి, అసెట్ ఇప్పుడు ఓన్లీ ఒకవేళ జస్ట్ అబాండన్ చేసి పక్కన పెట్టామన్నంత మాత్రం అది అసెట్ హెల్ప్ సేల్ అయిపోతా? అవ్వదు. అది అవ్వాలంటే మీరు ఏం చెప్పాను, అది ఓన్లీ అమ్మితే తప్ప మీకు దేని వల్ల కూడా లాభం రాకూడదు, పైసా ఉపయోగం ఉండకూడదు దాని వల్ల. ఓకేనా? అదే చెప్తాను. నెక్స్ట్ ఇండియా 16 ఎందుకు లింక్ చేస్తాం మీకు చెప్పాను, డిప్రిసియేషన్ లింక్ చేస్తామని. అవునా కదా? డిప్రిసియేషన్ ఆపొచ్చా? మధ్యలో ఏదో ఐడిల్ గా ఉందని చెప్పి డిప్రిసియేషన్ ఆపొచ్చా? ఆపదు. ఈ రెండు చూసిన తర్వాత ఇది చేసింది కరెక్టా కాదండి ఏం చెప్పాలి, నాట్ కరెక్ట్. సో వాడు ఏం చేయాలి చెప్పండి, యాక్చువల్ గా ఆ 2.5 years కి డిప్రిసియేషన్ వేసాడు 6 lakhs మీద. మనం ఏం చేయాలి, 3 years కి 3 years డిప్రిసియేషన్ వేయాలి. అవునా కదా? ఎందుకంటే అది సెప్టెంబర్ లో క్లాసిఫై చేసి ఏదో పెంట్ అంతా చేశాడు, మరి నెక్స్ట్ 0.5 years కి ఏం చేశాడు, డిప్రిసియేషన్ వేసాడా? వేయలేదు. కానీ మనకు తెలుసు కదా మనం ఏం చేయాలి చెప్పండి, మనం 3 years కి డిప్రిసియేషన్ పూర్తిగా వేయాలి లేదా? సో 3 years కి డిప్రిసియేషన్ అని చెప్పండి, 6 lakhs by 10 ఎంత, 60,000. 3 years కి అని చెప్పండి, 1,80,000. సో 1,80,000 తగ్గిస్తే ఇంకెంత ఉంటుంది అసెట్ బ్యాలెన్స్? 4,20,000. బ్యాలెన్స్ షీట్ లో ఎప్పటికీ నాన్ కరెంట్ అసెట్ లో ఉంటుందా, సెపరేట్ గా హెల్డ్ ఫర్ సేల్ బ్యాచ్ లో చూపిస్తారా? నాన్ కరెంట్ అసెట్స్ లోనే 4,20,000. అదే 6 lakhs లో 1,80,000 తీస్తాం కదా, 4,20,000. మీరు ఇంకోటి యాక్చువల్ అయితే ఇక్కడ ఇంకోటి రాయొచ్చు, అక్కడ బయట ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు కదా, ఫెయిర్ వాల్యూ ఎంత అని చెప్పాడు, 31st March కి 3.5 lakhs ఇచ్చాడు. యాక్చువల్గా మీరు ఆన్సర్ లో ఇంకోటి చేయొచ్చు, ఇంపైర్మెంట్ టెస్ట్ చేయాలా లేదా చెప్పండి. ఇంపైర్మెంట్ అంటే ఏం చెప్పండి, క్యారింగ్ అమౌంట్ షుడ్ బి మోర్ దాన్ రికవరబుల్ అమౌంట్. రికవరబుల్ అమౌంట్ అంటే ఏం చెప్పండి, హయ్యర్ ఆఫ్ వాల్యూ ఇన్ యూస్ ఆర్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్. ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ 3.5, వాల్యూ ఇన్ యూస్ ఇవ్వలేదు ఇక్కడ. ఇది ఏమైనా అజంప్షన్ తీసుకున్నాడు, వాల్యూ ఇన్ యూస్ ఇంకా యూస్ చేద్దామని అనుకుంటాం కదా ఫ్యూచర్ లో, సో ఇంకా ఎక్కువ ఉందని అనుకుంటున్నాడు. ఆ ఇంకా ఎక్కువ ఉన్నది ఎంత ఎక్కువ ఉందని తెలియదు కాబట్టి మనకి 4,20,000 కన్నా ఎక్కువ ఉందనే అనుకో. అప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ ఇంపైర్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా లేదు. నువ్వు మాత్రం ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేస్తావు, ఒకసారి ఇంపైర్మెంట్ టెస్ట్ కూడా చేసుకోండి అన్నట్టుగా రాసేయండి. మీరు చేసేయద్దు ఇంపైర్మెంట్. ఈడు ఒక క్వశ్చన్ లో ఇందులోనే ఒక క్వశ్చన్ లో ఇంపైర్మెంట్ టెస్ట్ చేస్తాడు, అక్కడ కూడా ఏం చెప్పదు. ఆడు ఒక దగ్గర చేస్తున్నాడు ఒక దగ్గర చేయట్లేదు. సో మీరు రాసుకుంటాం కింద రాసేయండి అక్కడ. ఆల్సో ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియస్ 38 అనా, ఇండియస్ 38 should be verified in order to check whether there is any impairment. In order to check whether there is any impairment. హలో. ఓకేనా కదా చెప్పండి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఏమమ్మా, ఓకేనా కదా? థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చా? థర్డ్ క్వశ్చన్ చెప్పండి. థర్డ్ క్వశ్చన్ అయిపోయింది, ఫాస్ట్ గా అయిపోద్ది. థర్డ్ క్వశ్చన్ ఏమైంది, ఏంట్రా? చూడండి ఒకసారి ఏం జరిగిందో. ఫైర్ నేనే చెప్పేస్తాను, టైం వేస్ట్ కానీ. ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఎప్పుడు జరిగింది తెలుసా? ఫైర్ యాక్సిడెంట్ 5th April జరిగింది. బుక్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి? 31st March క్లోజ్ అవుతాయి. ఇక్కడ దేని గురించి మనం మాట్లాడబోతున్నాం, ఏ స్టాండర్డ్ చెప్పండి? ఇండియస్ 10 అయినా కదా, ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. మీరు నాకు చెప్పండి, ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ స్టాండర్డ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దానికి ముందుగానే ఇండికేషన్ ఉందా లేదా? సంతోషికి వాసన వస్తుంది, రాదు కదా? అవునా కదా చెప్పండి? సో ఏమీ రాదు కాబట్టి ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అవుతుంది, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అవుతుంది. నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ కానీ మీకు గుర్తుంటే నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంటే, సో మనం అడ్జస్ట్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు.
కానీ అది మెటీరియల్ అయితే మన బిజినెస్ దెబ్బ అయిపోయేలా ఉంటే, గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయిపోయేలా ఉంటే అది క్లియర్ గా మనం డిస్క్లోజ్ చేయాలి. అవునా కదా? అవన్నీ చదువుకున్నామా లేదా? అదే ఆన్సర్ రా. వీడు ఏం చేశాడు తెలుసా? కాస్ట్ ఎంత ఉంది ఇన్వెంటరీస్ ది? 8 lakhs ఉంది. నెట్ రియలైజబుల్ వాల్యూ మామూలుగా 9,60,000 ఉంది. కానీ ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, దానివల్ల 2 lakhs ఖర్చు అవుతాను. సో 9,60,000 మైనస్ 2 lakhs 7,16,000 అండ్ ఎన్ఆర్వి కాస్ట్ ఏమో 8 lakhs, విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే ఏం వస్తుంది? 7,16,000 మెజర్ చేశారు. కానీ మీరు చెప్పండి, ఇది ఎగ్జిస్టింగ్ ఈవెంట్ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్? అంటే ఎన్ఆర్వి మార్చొచ్చా మీరు? మార్చకూడదు. ఎంత అనాలి? 9,60,000. 9,60,000 ఆర్ 8 lakhs, విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే ఏం చెప్పండి? 8 lakhs. ఓకేనా కాదా చెప్పండి. అయిపోయింది ఆన్సర్. 8 lakhs. అంతే ఆన్సర్. ఓకేనా? ఒకసారి చూడండి ఆన్సర్ ఎంత శోధించాడు చూడండి ఒకసారి. ఆన్సర్ లో ఉన్నదంతా మనం చదువుకున్నామా లేదా చెప్పండి ఫస్ట్. ఒకసారి చూడండి అందరూ. ఈవెంట్స్ ఆఫ్టర్ రిపోర్టింగ్ డేట్ అయితే మనం ఫస్ట్ అవి ఏం చూడాలి? అది ఫేవరబుల్, అన్ఫేవరబుల్, ఎగ్జిస్టింగ్, నాన్ ఎగ్జిస్టింగ్, ఇవన్నీ ఎప్పుడు ఇదంతా అసలు ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అంటే ఎప్పుడైనా నా జీవితకాలం మొత్తమా? కాదు. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత అప్రూవల్ కన్నా ముందు ఈ మధ్యలో జరిగే ఈవెంట్స్ గురించి. అవునా కదా? ఆల్రెడీ కండిషన్ ఉంటే దాన్ని ఏమంటాం? ఎగ్జిస్టింగ్ ఈవెంట్, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్? ఏంటది? ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఒకవేళ కండిషన్ లేకపోతే అది ఏమవుతుంది చెప్పండి? నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ ముందు మనకి ఏమైనా లాస్ వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇదేంటి? నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. కాబట్టి మనం ఏమైనా మెథడ్ చేంజెస్ చేయొచ్చా? చేయకూడదు. సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 8 lakhs 9,60,000 విచ్ ఇస్ లోవర్ అంటే 8 lakhs. ఓకేనా కాదా? అరే థియరీ అంతా సోదే. ఓకేనా కాదా? ఓకేనా? నెక్స్ట్ 4th క్వశ్చన్ చేద్దామా? పావని ఒక జోక్ వేసి సూపర్ జోక్. ఒకసారి ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఫాస్ట్ చూడండి. 4th క్వశ్చన్ అయిపోతే వెళ్ళిపోండి. సరే ఆన్సర్ ఉంటారు. 4th క్వశ్చన్ చూడండి. అట్లా చెప్తాం. చూడండి ఇక్కడ ఏం జరిగింది? సన్ లిమిటెడ్ అక్వైర్డ్ 100% ఆఫ్ ఎర్త్ లిమిటెడ్. ఓకే. సన్ లిమిటెడ్ కి 3 క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయంట. ఇప్పుడు మీకు గుర్తుందా? క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ ఇంపైర్మెంట్ చాప్టర్ లో చేసాం మనం. క్యాష్ జనరేటింగ్ యూనిట్ అంటే ఏం చెప్పండి? స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఫ్రమ్ విచ్ క్యాష్ ఫ్లోస్ క్యాన్ బి జనరేటెడ్. దాన్ని ఏమంటాం మనం? క్యాష్ జనరేటింగ్ యూనిట్ అంటామా లేదా చెప్పండి. సో ఇక్కడ ఏ క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి చెప్పండి? ఏబిసి. ఏకి ఫెయిర్ వాల్యూ ఎంత? 12 lakhs, బికి ఏమో 8 lakhs, సికి ఏమో 4 lakhs. కంపెనీ గుడ్ విల్ దేనికి సంబంధించి రికగ్నైజ్ చేసిందంట? ఓన్లీ సి కి సంబంధించి రికగ్నైజ్ చేసింది. ఇంకో పాయింట్ కూడా నేను చెప్పాను ఇంపైర్మెంట్. గుడ్ విల్ ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఇయర్ ఏం చేయాలి చెప్పండి? ఇంపైర్మెంట్ టెస్టింగ్ చేయాలి గుడ్ విల్ ఉన్న వాళ్ళకి. ఓకే. ఇక్కడ ఏం జరిగింది? అసలు ఇంపైర్మెంట్ టెస్టింగ్ అవసరం లేదు, ఎందుకంటే రికవరబుల్ అమౌంట్ ఈస్ హయ్యర్ దాన్ క్యారింగ్ అమౌంట్. అసలు ఇంపైర్మెంట్ ఇండికేషన్ లేదు అని చెప్పి ఇది అసలు ఇంపైర్మెంట్ టెస్టే చేయట్లేదంట. మీరు నా చెప్పండి, ఖచ్చితంగా ఇంపైర్మెంట్ ఇండికేటర్స్ ఉన్నా లేకపోయినా చేయాల్సిన ఇంపైర్మెంట్ ఒకటి ఉందా లేదా? అది ఇంపైర్మెంట్ కాదు, అట్లీస్ట్ చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? దేనికి చెక్ చేయాలి? క్యాష్ జనరేటింగ్ యూనిట్ వాట్? సి. ఓకేనా కదా? అది రాయాలా లేదా చెప్పండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దేర్ ఇస్ అన్ ఇండికేషన్, ఎంటిటీ షల్ టెస్ట్ గుడ్ విల్ అక్వైర్డ్ ఇన్ బిజినెస్ కాంబినేషన్ ఫర్ ఇంపైర్మెంట్ యాన్యువల్లీ. ఓకేనా కదా? సో మీరు ఇక్కడ ఏబిసిలో ఏబి చెక్ చేయకపోయినా పర్లేదు, కానీ సి మాత్రం సచ్చినట్టు ఏం చేయాలి? లాస్ట్ పారాగ్రాఫ్ చూసుకోండి ఒకసారి. ఎంత సుల్లు అంటే చూడండి, ఫస్ట్ ఏమో సన్ లిమిటెడ్ ఏమీ చేయలేదు, అసలు ఇలా ఎలా చేస్తారు, చాలా తప్పది అని చెప్పి ఒక పారా. తర్వాత యాక్చువల్ గా చెయ్యాలి, ఏబికి చేయకపోయినా పర్లేదు, సికి చెయ్యాలి ఎందుకంటే సికి ఒక గుడ్ విల్ ఉంది అని చెప్పి మళ్ళీ ఒక పేరా. ఆ గుడ్ విల్ గురించి పాయింట్ చెప్తూ పైన ఒక పేరా. ఇదా సాగదీసి సాగదీసి ఆన్సర్ రాసి 5 మార్క్స్ క్వశ్చన్ కాదు. ఓకేనా కాదా చెప్పండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది ఈ క్వశ్చన్ లో? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? 5th క్వశ్చన్కి వచ్చేసాం ఫాస్ట్ గా. డిబెంచర్స్ చూడగానే మనకు వెంటనే ఏది గుర్తు రావాలి? ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏదో తగిలించిపోతున్నాడు. 15 lakhs కన్వర్టబుల్ డిబెంచర్స్. అవునా? కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఏం చెప్పండి? ఫ్యూచర్ లో ఈక్విటీ కింద కన్వర్ట్ అయిపోతాయి. అవునా కాదా చెప్పండి. ఓకే. విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్. సిమిలర్ డిబెంచర్స్ వితౌట్ కన్వర్షన్ రేట్స్ అయితే ఏమవుతాయి చెప్పండి? 15%. అంటే ఇందులో ఈక్విటీ కాంపొనెంట్ ఉంది, లైబిలిటీ కాంపొనెంట్ కూడా ఉంది. అవునా కదా? మనం విడదీయాలి కదా. మనం ముందు ఏం చేయాలి? ప్రెసెంట్ వాల్యూ లెక్కేయండి. ఇప్పుడు రిడమ్షన్ ఆగండి ఆగండి, ఇక్కడ ఏం జరిగింది ఒకసారి రిడమ్షన్ ఏంటో చూద్దాం. 100 రూపీస్ ఫేస్ వాల్యూ, కన్వర్షన్ ఆప్షన్ ఇచ్చాడు. కన్వర్షన్ వాల్యూ తెలియాలి కదా మరి అనుకో. సిఎఫ్ఓ హాస్ అడ్వైస్ టు రికగ్నైజ్ 12% డిబెంచర్స్. ఆడేమో 15 lakhs డిబెంచర్స్ చూపించమని చెప్తున్నాడు. అలా ఎలా చూపిస్తారు చెప్పండి? అందులో ఈక్విటీ కాంపొనెంట్ వేరేగా చూపించాలి, లైబిలిటీ కాంపొనెంట్ వేరేగా చూపించాలి. లైబిలిటీ కాంపొనెంట్ మాత్రం డిబెంచర్స్ లో కనిపిస్తుంది, ఈక్విటీ కాంపొనెంట్ అంతా అదర్ ఈక్విటీలో కనిపిస్తుంది. ద ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఏమో ఆడు సేమ్ ఇందాకలాగేనరా ఒక తప్పు చేశాడు. ఫెయిర్ వాల్యూ రికగ్నైజ్ చేయాల్సింది చేయలేదు, మనం చేయాలి. లెక్కెట్టండి ఒకసారి ఫెయిర్ వాల్యూ ఎంత. అదే ఫెయిర్ వాల్యూ ఎంత మనకి లాస్ట్ లో ఫేస్ వాల్యూకి రిడమ్షన్ జరుగుతుంది అని అనుకోండి. ప్రతి ఇయర్ ఎంత చెప్పండి? 15 lakhs మీద ఎంత? 15 lakhs మీద మామూలుగా ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇస్తున్నాడు? 15 lakhs మీద 12% అన్నా కాదా చెప్పండి. అంటే ఎంత చెప్పండి? 15 lakhs మీద 12% ఎంత? 1,80,000. ఎన్ని ఇయర్స్? 5 years.
తర్వాత లాస్ట్ ఇయర్ లో ఇంకోటి కూడా లాస్ట్ ఇయర్ రిడెంప్షన్ వాల్యూ ఎంత 100 రూపీస్ కన్వర్ట్ అయిపోయి అనుకోండి, 15 lakhs అనుకుందాం. ఓకేనా కాదా చెప్పండి. ఇప్పుడు వీటన్నిటికీ ప్రెసెంట్ వాల్యూ లెక్కటండి. లాస్ట్ ఇయర్ ఏమైనా చెప్పాడు అసలు రిడెంప్షన్ ఇది ఆప్షనల్లీ కన్వర్టబుల్ కంపల్సరీ కన్వర్టబుల్ విచ్ విల్ బి కన్వర్టబుల్. ఇక్కడ మీకు గుర్తుంటే ఆప్షనల్లీ కన్వర్టబుల్ అనుకోండి, మనం రిడెంప్షన్ వాల్యూ ఎంత ఉందో తీసుకొని చేసేవారు. కానీ ఇక్కడ కంపల్సరీ కన్వర్టబుల్. వన్స్ కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ రెడీమ్ చేస్తామా? చేయాల్సిన అవసరమే లేదు. అప్పుడు అసలు ఫిఫ్త్ ఇయర్ లో వాల్యూ ఎంత? సున్నా. ఓకేనా కాదా చెప్పండి. ఎందుకంటే ఇది కంపల్సరీ కన్వర్టబుల్ కాబట్టి. ఎంత లెక్క ఫేస్ వాల్యూ ఎంత, అదే ఫేర్ వాల్యూ ఎంత? 6,03,540. 6,03,380. అది 6,03,540 ఎంత వచ్చింది. ఓకేనా కదా. ఇప్పుడు నాకు జాగ్రత్త చెప్పండి, ఇదేంటి ఇప్పుడు మీరు కనుక్కున్నారు కదా, అదేంటి ఈక్విటీ కాంపొనెంటా లైబిలిటీ కాంపొనెంటా? లైబిలిటీ కాంపొనెంట్. మీరు ఏం చేయాలి? ఈక్విటీ కాంపొనెంట్ ఏమో చెప్పండి. 15 lakhs లో తీసేయండి. 8,96,460 అదేమవుతుంది? ఈక్విటీ కాంపొనెంట్. ఇప్పుడు చెప్పండి, ఎంట్రీ ఏమని పడి ఉండాలి? ఎంట్రీ ఏమని పడి ఉండాలి? ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వస్తాయి లేదా డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు ఎంత వస్తాయి? ఎంత వస్తాయి డిబెంచర్స్ ఇష్యూ చేస్తే? 15 లక్షలు. ఫైనాన్షియల్ లైబిలిటీ కొంచెం వేయాలి, ఈక్విటీ కొంచెం వేయాలి. ఓకేనా కాదా చెప్పండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా ఇందులో? తర్వాత మనం దాన్ని ఏం చేస్తాం చెప్పండి. దాన్ని ఏం చేస్తాం మనం? అమోర్టైజేషన్ షెడ్యూల్ వేసుకుంటామా లేదా? అమోర్టైజేషన్ షెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్ గా మనం చదువుకున్నాం కదా, ఓపెనింగ్, ఇంట్రెస్ట్, రీపేమెంట్, క్లోజ్. ఓకేనా కాదా చెప్పండి. తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడెక్కడ చూపించాలని అడిగాడా? మనకి ఏం అడిగాడు అసలు క్వశ్చన్ లో లాస్ట్ కి? అనలైజ్ వెదర్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ అడ్వైస్ బై సిఎఫ్ఓ ఇస్ ఇన్ కంప్లైన్స్ విత్ ఇండెస్, ఇఫ్ నాట్ అడ్వైస్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ అడిగాడు. మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ ఏమో ఎంట్రీ కరెక్టే చెప్తారు. బ్యాలెన్స్ షీట్ లో ఎంత చూపించాలి చెప్పండి. బ్యాలెన్స్ షీట్ లో అదర్ ఈక్విటీలు ఎంత చూపించాలి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో? జాగ్రత్తగా నాకు ఆలోచన చెప్పండి. ఒకసారి ఆగండి. షెడ్యూల్ గీసేద్దాం ఒకసారి. మనం ఒక 2 years షెడ్యూల్ గీద్దాం. ఓపెనింగ్, తర్వాత ఏంటి? ఇంట్రెస్ట్, రీపేమెంట్ అదే ఇన్స్టాల్మెంట్ అమౌంట్, తర్వాత క్లోజింగ్. అవునా కదా చెప్పండి. ఓపెనింగ్ ఎంత? 6 lakh ఎంత కన్నా? 380 అనుకుందాం. ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి. ఇంట్రెస్ట్ ఎంత? 15% ఎంత లెక్కండి? 90. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత? 1,80,000. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? 5 514,047. ఇంతేనా కాదా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? 514,047. ఎందుకు 2 years కనుక్కుంటున్నాను? మీకు గుర్తుంటే ఈ సెకండ్ ఇయర్ వచ్చిందంతా నాన్ కరెంట్ పోర్షన్ అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ మాత్రమే కరెంట్ పోర్షన్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ లో చేశాం కదా. ఇంట్రెస్ట్ అని చెప్పండి. సేమ్ 73, 77,107. తర్వాత క్లోజింగ్ ఎంత చెప్పండి. క్లోజింగ్ ఎంత? 3,1,154. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ అమౌంట్ ఏమవుతుంది? 4,3,154 నాన్ కరెంట్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీ? నాన్ కరెంట్. ఎందుకు? ఇది 2 years, అది 1 year కన్నా ఎక్కువ ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? కరెంట్ లైబిలిటీ. చెక్ చేయండి ఒకసారి. 411,184 ఎక్కడ చూపించాడు? 514 కి దీనికి డిఫరెన్స్ ఏమో ఫైనాన్షియల్ లైబిలిటీలో బారోయింగ్స్ లో చూపించాడు. ఓకేనా కాదా. ఇందాక ఫైనాన్షియల్ అసెట్ చేసాం మనం ఫస్ట్ క్వశ్చన్. అదే కదా, ఫైనాన్షియల్ అసెట్ లో లోన్స్ లో చూపించాయి, ఇక్కడ ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో బారోయింగ్స్ లో చూపించాడు. ఇంకా అదర్ ఈక్విటీ ఏమైనా మారుతుందా? అదర్ ఈక్విటీ మారదు. ఎంత ఉంది? ఇందాకలే లెక్కెట్టారు. ఎంత? 896,460. దానికి ఫెయిర్ వాల్యూ లెక్కెట్టాలి లాంటివి ఏమైనా చేస్తారా? పంట చేయదు. ఓకేనా కాదా చెప్పండి. అయిపోయిందా లేదా? అయిపో సిక్స్త్. ఓడి అమ్మ, ఇప్పుడు వరుసగా దడమని 9 questions, 10 questions ఫాస్ట్ చెప్పండి. 7th question, సిక్స్త్ క్వశ్చన్ కదా. అదే ఇప్పుడు కూడా సిక్స్త్ చేసాం కదా, ఇప్పుడు ఫిఫ్త్ చేసాం. సిక్స్త్ వన్ చూడండి ఒకసారి. అబ్బే, మనం ఇది ఎక్కడ చదువుకున్నాం చెప్పండి. అదే ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి చదువుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది? ఇంకా మార్కెటెడ్ విచ్ వాజ్ మార్కెట్ ఇన్ ద అకౌంటింగ్ ఇయర్ 2001 to 2 లో మార్కెట్ అయిందంట. ఓకే. ఇక్కడ ఏం జరిగింది? బట్ ప్రూవ్ టు బి ఏ ఫెయిల్యూర్ అని చెప్పాడు ఆడే. ఓకే. అంటే చెప్పండి, ఫ్యూచర్ అసెట్ అంటే ఎప్పుడు అసెట్ కింద రికగ్నైజ్ చేస్తారు? ఫ్యూచర్ లో దాని నుంచి బెనిఫిట్స్ వస్తేనే కదా అసెట్ కింద రికగ్నైజ్ చేస్తారు. బెనిఫిట్ వస్తుంది, ఇక్కడ రావట్లేదు. తీసుకెళ్ళి ఎక్కడ వేసేయాలి? P&L వేసేయాలి. ఆడ ఎక్కడ వేసాడు? ఆడెక్కడ వేయలేదా? మనం తీసుకెళ్ళి ఎక్కడ వేయమని చెప్పాలి? P&L లో వేయాలి. అవునా కాదా? ఎప్పుడైనా అసెట్ అంటే డెఫినేషన్ ఏంటి? లాంగ్ టర్మ్ బెనిఫిట్ రావాలి దాని నుంచి. 1 year కన్నా ఎక్కువ దాని నుంచి బెనిఫిట్స్ ఎక్కువ అవ్వాలి. ఇక్కడ అవుతున్నాయా? లేదు. ఓకేనా కదా సిక్స్త్ క్వశ్చన్. సెవెంత్ వన్ చూడండి.
ఇక్కడ ఏం జరిగింది? కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందంటే కొత్త ప్రొడక్ట్ నుంచి 25 crores ఉంటుందంట. కంపెనీ డెబిటెడ్ P&L టోటల్ ఎక్స్పెండిచర్ 2 lakhs స్పెషల్ ఇనిషియల్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ ఫర్ ద న్యూ ప్రొడక్ట్ అని చెప్పాడు. ఓకేనా? తీసుకెళ్ళి ఎక్కడ వేసాడు వీడు? P&L వేసాడు. మీరు జాగ్రత్త చెప్పండి. మీకు గుర్తుంటే ఇప్పుడు లేదు, ఫ్యూచర్ బెనిఫిట్ కాదు. అక్కడ మీకు చెప్పాను. అక్కడ కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ వేసాడు, పాంప్లెట్ వేసాడు. ఆ పాంప్లెట్ వేస్తే దాని నుంచే ఎగ్జాక్ట్ గా ఎంత వచ్చిందో మనం చెప్పగలం ఏమైనా? చెప్పలేం. అలాంటప్పుడు అది అసెట్ లో భాగం అవుతుందా? అవ్వదని చెప్పాం. అవునా కాదా చెప్పండి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే క్లియర్ గా దానిలో పార్ట్ అయితేనే మీరు ఏం చేయాలి? అది అసెట్ అవుతుంది. ఇన్ ద గివెన్ కేస్ అడ్వర్టైజ్మెంట్ 2 crores had been taken up for the marketing of a new product which may provide future economic benefits by having a turnover of 25 crores. Here no intangible asset is acquired or created that can be recognized. అందుకే తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? మొత్తం P&L లో వేయాలి. ఎందుకు? అర్థమైంది, రీజన్ అర్థమైంది కదా. దాని నుంచే స్పెసిఫిక్ గా మనకి ఎంత వస్తుంది అని ఏమైనా చెప్పాడా? మనకి లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఓకేనా కాదా? 8th వన్ చూడండి. క్యారింగ్ అమౌంట్ 41 lakhs ఉందంట. షార్ట్ సర్క్యూట్ వచ్చి దాని డ్యామేజ్ అయిపోయి దాని తాలూకా మెషిన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత ఉందంట? 36 lakhs. అంటే ఒక పర్టికులర్ అసెట్ వాల్యూ అయితే పడిపోయింది. ఇంపైర్మెంట్ టెస్ట్ అయితే చేయాలి మామూలుగా ఇక్కడ వరకు చదివితే. కానీ ఆ కింద చూస్తే మెషిన్ ఇట్ సెల్ఫ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేదు. అంటే అది ఇంకో దాంతో కలాలి. ఇంకో దాంతో కలిస్తేనే అప్పుడు అది క్యాష్ జనరేట్ చేస్తుంది. దాన్ని ఏమంటాం మనం? క్యాష్ జనరేటింగ్ యూనిట్ అంటాం. మీకు గుర్తుంటే వన్స్ ఒకసారి నాకు చెప్పండి. క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఉంటే ఇంపైర్మెంట్ టెస్ట్ ఫస్ట్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ చేయాలి, ఇండివిజువల్ అసెట్ చేయాలా? క్యాష్ జనరేటింగ్ యూనిట్ చేయాలి. క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఇంపైర్మెంటే లేదనుకోండి, అప్పుడు ఇండివిజువల్ అసెట్ ఇంపైర్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఇక్కడ సేమ్ క్వశ్చన్. స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్ 54 crores. క్యారింగ్ అమౌంట్ దానికి ఎంత ఉంది? 3.46 crores ఉంది. ఓకేనా? ఆల్ సచ్ మెషిన్స్ పుట్ టుగెదర్ కుడ్ ఫెచ్ సమ్ ఆఫ్ 4.44 crores. అంటే దానికి మీరు నాకు చెప్పండి, మనం అమ్మితే ఎంత వస్తుంది? 4.44 crores వస్తుంది. ఇప్పుడు మన దీనికి ఏమైనా ఇంపైర్మెంట్ ఉందా? లేదు. దానికి ఇంపైర్మెంట్ లేదు కాబట్టి లోపల దానికి కూడా ఇంపైర్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకేనా కాదా? చెక్ చేసుకోండి ఆన్సర్ ఒకసారి. సొల్లే ఉంటది. అందరికీ ఓకేనా కాదా చెప్పాలి. ఓకేనా? 9th క్వశ్చన్కి వెళ్ళొచ్చా? 9th క్వశ్చన్ చూడండి. ఏదో లీగల్ యాక్షన్ వచ్చిందంటే ఇదేంటి? ఇండియస్ 37 తగిలించి ఉంటాడు. ఏదో ప్రొవిజన్స్, లీగల్ లైబిలిటీస్, కంటింజెంట్ లైబిలిటీస్ అవన్నీ. 75% ప్రాబిలిటీ ఉందంట డ్యామేజ్ జరుగుతుందని. అంటే ఎంత డ్యామేజ్ జరుగుతుందని? 10 lakhs వరకు డ్యామేజ్ జరుగుతుందని. మీరు నాకు చెప్పండి, ఇక్కడ వరకు చదివి చెప్పండి. ఇండియస్ 37 ప్రకారం మోర్ దాన్ 50% ఉంటే కంటింజెంట్ లైబిలిటీయా, ప్రొవిజనా? ఇక్కడ ఎంత క్రియేట్ చేయాలి ప్రొవిజన్? 10 lakhs. ఫస్ట్ పాయింట్ ఓకేనా కదా అందరికి ఆన్సర్? సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ చూద్దామా? ఏం జరిగింది? కానీ అల్టిమేట్ గా సెటిల్ అయింది 15th May 12 lakhs సెటిల్ అయింది. మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏమో 18th May రిపోర్ట్ అప్రూవ్ చేశారు. ఈవెంట్స్ అకరింగ్ ఆఫర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. అవునా కదా చెప్పండి. ఎగ్జిస్టింగ్ నాన్ ఎగ్జిస్టింగ్ మీకు ఏం చెప్పాను? ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటే ఏం చెప్పండి? ఆ రోజు కనీసం కండిషన్ ఉండాలి. ఆ రోజు కేసు ఉందా? అవునా లేదా? సో కండిషన్ ఉందా లేదా? సో ఎగ్జిస్టింగ్ ఈవెంటా నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంటా? సో మనం ప్రొవిజన్ కాస్త పెంచాలా లేదా చెప్పండి? ఎంతకు పెంచాలి? 2 lakhs పెంచి లైబిలిటీ ఎంతకు చూపించాలి? 12 lakhs చూపించాలా లేదా? ఒకసారి చెక్ చేసుకున్న ఆన్సర్. ఎంత శోధిచ్చాడు రా బాబోయ్. ఒకసారి చూడండి, మొత్తం ఇండియాస్ 37 అన్ని డెఫినేషన్లు రాశాడు చూడండి. ప్రొవిజన్ అంటే ఏంటి? మీకు చెప్పాను. ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్. అవుట్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ ప్రాబుల్ గా ఉండాలి. మీరు క్లియర్ గా రిలయబుల్ ఎస్టిమేట్ కూడా మెజర్ చేయగలగాలి. ఓకేనా కదా? తర్వాత మీకు తర్వాత ఏం చెప్పాడు? 2 types ఆఫ్ అదే తర్వాత ఈవెంట్స్ అకరింగ్ అవుట్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ గురించి రాశాడు మొత్తం. ఓకేనా? రెండు రాశాక అప్పుడు ఏం చెప్పాడు? ఫస్ట్ 10 lakhs మీద ఆల్రెడీ 75% కదా ప్రాబిలిటీ ఓడిపోవడానికి. మనం అప్పుడు 10 lakhs కాదు, ప్రొవిజన్ ఎంత పెడతాం? 10 lakhs మీద 75% ఎంత? 7,50,000 ప్రొవిజన్ పెట్టుకుంటాం. ఓకేనా కదా చెప్పండి. అక్కడ కూడా మనం అదే కదా చేసేవాళ్ళం. తర్వాత అక్కడ మనకు గుర్తుందా? 75% కేసు ఓడిపో 75% ఏమో ఎంత పే చేయాలి, 10% ఎంత పే చేయాలి, 5% ఎంత పే చేయాలి అంటే క్యూములేటివ్ గా ప్రాబిలిటీ కట్టి లెక్కిట్టాం. ఇక్కడ కూడా అంతే. తర్వాత ఏం చెప్పండి? ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ ప్రకారం ఆ ప్రొవిజన్ పెంచాలా లేదా? 12 lakhs కి పెంచాలి. ఎందుకు? అది ఎగ్జిస్టింగ్ ఈవెంటా నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంటా? ఇకపైన అది కరెంట్ లైబిలిటీలో చూపించాలా లేదా చెప్పండి? చూపించాలి. ఓకేనా కాదా? ఎందుకంటే వెంటనే 1 year లోనే కట్టేస్తున్నాం కాబట్టి అది నాన్ కరెంట్ అవుద్దా కరెంట్ అవుద్దా? కరెంట్ లైబిలిటీలో అవుద్ది. ఓకేనా కాదా చెప్పండి. అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? అందరు 9th క్వశ్చన్ ఓకేనా కాదా చెప్పాలి. ఎవరికైనా డౌట్ ఉందా? 10th క్వశ్చన్ చూడండి. మెర్క్యూరీ లిమిటెడ్ ఏదో ప్లాంటేషన్ ఏదో చేస్తుందంట. గవర్నమెంట్ గ్రాంట్ వచ్చిందంట. ప్లాంటేషన్ బిజినెస్ లో ఉంది. ఓకే, గవర్నమెంట్ గ్రాంట్ వచ్చింది. దేనికి వచ్చింది? ఇట్ విల్ కంటిన్యూ టు ఎంగేజ్ ఇన్ ప్లాంటేషన్ ఆఫ్ యూకలిప్టస్ ట్రీ. ఏదో యూకలిప్టస్ ట్రీ నాటడానికి గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చారు. ట్రీ అంటేనే మనకి ఏంటి? అగ్రికల్చర్ స్టాండర్డ్ లింక్ చేయాలి. అవునా కదా చెప్పండి. అగ్రికల్చర్ స్టాండర్డ్ లో గవర్నమెంట్ గ్రాంట్ వెరైటీగా ఉంటుంది. అన్ని గవర్నమెంట్ గ్రాంట్స్ లాగా ఉండదు.
ఎందుకంటే మామూలుగా అయితే గవర్నమెంట్ గ్రాంట్ ఏం చేస్తుంది చెప్పండి? వచ్చిన వెంటనే అసెట్ కాస్ట్ నుంచి తగ్గిస్తాం. తర్వాత ప్రపోర్షనేట్ గా ప్రతి ఇయర్ లేదా వేరేగా లైబిలిటీస్ లో గవర్నమెంట్ గ్రాంట్ అని చూపిస్తుంది. ప్రతి ఇయర్ అయ్యే కొద్దీ మనం ఏం చేస్తాం? ప్రపోర్షనేట్ గా పిఎన్ఎల్ లో రికగ్నైజ్ చేసుకుంటూ వస్తాం. కానీ అగ్రికల్చర్ స్టాండర్డ్ ఏం చెప్తుందంటే మీకు ఏదైనా గవర్నమెంట్ గ్రాంట్ వచ్చింది అనుకోండి, మీరు అన్ని కండిషన్స్ పక్కాగా పాటించిన రోజునే, ఇంకా అసలు లైబిలిటీ లేదని రోజునే తీసుకొచ్చి పిఎన్ఎల్ వేయాలి. అంతవరకు అసలు పిఎన్ఎల్ వేయచ్చా? వేయకూడదు. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మేనేజ్మెంట్ కి ఎష్యూరెన్స్ ఉందంట. ఏమని? 5 ఇయర్స్ పాటు మనం ఈ ప్లాంటేషన్ లో ఉంటామని ఎష్యూరెన్స్ ఉందంట. ఆడేం చెప్తున్నాడు తర్వాత? సో అందుకే అది ప్రపోర్షనేట్ గా ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే 2 lakhs తీసుకెళ్లి పిఎన్ఎల్ వేసిందంట. అలా వేయొచ్చా చెప్పండి? వేయకూడదు. ఎందుకంటే 5 ఇయర్స్ పూర్తిగా కంపల్సరీగా నువ్వు ఉంటావు అని నిజంగా నువ్వు కంప్లీట్ చేసిన రోజునే నువ్వు ఆ 10 lakhs ఒకేసారి తీసుకెళ్లి ఏం చేయాలి? పిఎన్ఎల్ వేయాలి. అంతవరకు పిఎన్ఎల్ తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళకూడదు. ఒకసారి చూడండి ఏం చెప్పాడు. ఇండియాస్ 41 తగిలించండి అని చెప్పాడు. ఇండియాస్ 20, ఇండియాస్ 41 రెండు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఇండియాస్ 41 లో ఏం చెప్పాడంటే అగ్రికల్చర్ ఇఫ్ ఏ గవర్నమెంట్ గ్రాంట్ రిలేటెడ్ టు బయోలాజికల్ అసెట్ వస్తే మెజర్డ్ అట్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఇస్ కండిషనల్ గ్రాంట్ అయితే including when a government grant requires an entity not to engage in specified agricultural activity, an entity shall recognize government grant in P&L only when the conditions are met. అన్ని కండిషన్స్ మీట్ అయితేనే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అగ్రికల్చర్ చాప్టర్ లో నేను చెప్పాను అసెట్ ని రెండు విధాలుగా మెజర్ చేయొచ్చు మనం. ఏమేమి? ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ సెల్ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు, లేదా అదే కాస్ట్ మోడల్ అయినా ఫాలో అవ్వచ్చు, రీవాల్యుయేషన్ మోడల్ అయినా ఫాలో అవ్వచ్చు. ఆ రీవాల్యుయేషన్ మోడల్ ఫాలో అయితేనే ఈ బాధ అంతా. కాస్ట్ మోడల్ ఫాలో అయ్యేవాడికి మామూలు ఇండియాస్ 20 ఎలా ఫాలో అయ్యారో అలాగే చేసుకోండి. కానీ ఇలా ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ సెల్ కి మెజర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏం చేయాలి చెప్పండి? అప్పుడు అది కండిషనల్ అయితే మీరు ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? పిఎన్ఎల్ ఓన్లీ అన్ని కండిషన్స్ క్లియర్ గా మీట్ అయితేనే రికగ్నైజ్ చేయాలి, లేకపోతే రికగ్నైజ్ చేయాలా? చేయకూడదు. ఓకేనా? సో ఇక్కడ కంపెనీ ఏం చేసింది? 2 lakhs తీసుకొచ్చి ప్రపోర్షనేట్ గా చూపించింది. అలా చూపించొచ్చా? చూపించకూడదు. సో కంపెనీ చేసింది కరెక్టా రాంగా? కరెక్ట్ కాదు, రాంగ్ అని చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ గ్రాంట్స్ మొత్తం 10 lakhs ఉండాలా లేదా బ్యాలెన్స్ షీట్ లో? గవర్నమెంట్ గ్రాంట్ ఎక్కడ ఉంటది? నాన్ కరెంట్ లైబిలిటీ. ఇది కరెంట్ లైబిలిటీయా? నాన్ కరెంట్. ఎందుకు చెప్పండి? ఎందుకంటే నాన్ కరెంట్ లైబిలిటీస్ లో 4 ఏంటో చెప్పండి. నాన్ కరెంట్ లైబిలిటీస్ లో ఫైనాన్షియల్ లైబిలిటీస్, బారోయింగ్స్, ట్రేడ్ పేయబుల్స్, అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్. తర్వాత ప్రొవిజన్స్, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీస్, అదర్ నాన్ కరెంట్ లైబిలిటీస్. ఇది ఎక్కడ వస్తుంది? డిఫర్ ట్యాక్స్ లైబిలిటీలో రాదు. ఫైనాన్షియల్ లైబిలిటీ ఇదేమన్నా మన ఫ్యూచర్ లో డబ్బులు వస్తుంది, డబ్బులు కట్టాలి దీనికి ఏమైనా? లేదు. తర్వాత ప్రొవిజన్స్ అయితే ప్రొవిజన్ ఏమైనా పెట్టుకుంటున్నామా? కాదు. ఇంకొకటే తగిలింది, ఏంటది? అదర్ నాన్ కరెంట్ లైబిలిటీస్ లో తీసుకెళ్లి పెట్టారు. ఫార్మెట్ అంత ఇంపార్టెంట్, అర్థమైందా? ఫార్మెట్ ఓకేనా కాదా చెప్పండి. 10th వన్ ఎవరికైనా డౌట్ ఉందా? 10th వన్ ఓకేనా? 11th వన్ చూడండి. 11th వన్ November 22, మొన్న 6 marks క్వశ్చన్. ఇది చూద్దాం ఇదేంటో. యాక్చువల్లీ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏం జరిగింది చూడండి. సారీ, కాదు, ఫస్ట్ క్వశ్చన్ కాదు. ఇక్కడ ఏం జరిగింది? 10 lakhs కన్సిడరేషన్ కి అమ్మేమంట. ఓకేనా? వాడు 3 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బులు ఇస్తాడంట. అంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడే ఈ రోజు ఎంత ఇస్తాడు? 3,33,333. ఫస్ట్ ఇయర్ రన్నింగ్ లో 3,33,333. సెకండ్ ఇయర్ రన్నింగ్ లో కూడా ఎంత వస్తుంది? 3,33,333. 3 ఇన్స్టాల్మెంట్స్ లో వస్తాయి. అంటే మీరు నాకు చెప్పండి, మొత్తం 10 lakhs రెవెన్యూ, అందులో ఇంట్రెస్ట్ పోర్షన్ కూడా ఉందా? ఇంట్రెస్ట్ పోర్షన్ కూడా ఉందా లేదా చెప్పండి? ఉంది. కంపెనీ ఏం చెప్పింది? ఈ రోజే కొనుక్కుంటే మీకు ఎంత వస్తుంది అంటే డిస్కౌంట్ 50,000. అంటే ఎంత కట్టాలి అప్పుడు మీరు? 9,50,000 కట్టాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే రెవెన్యూ పోర్షన్ ఎంత? 9,50,000. మిగతా 50 ఏంటి? ఇంట్రెస్ట్ పోర్షన్. ఓకేనా కాదా చెప్పండి. సో అగ్రిమెంట్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఆడే చెప్పాడు కనుక్కొని. ఎంతంట? 5.36% అని చెప్పాడు. ఓకేనా కదా చెప్పండి. అంటే మీరు నా జాగ్రత్తగా చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ వాడు ఏమని వేసుకోవాలో చెప్పండి. ఫస్ట్ సేల్ జరిగినప్పుడు క్యాష్ అకౌంట్ ఎంత వేయాలి? డబ్బులు వస్తాయి, డౌన్ పేమెంట్ ఎంత? 3,33,333. టు సేల్ అకౌంట్ ఎంత వేయాలి? 9,50,000 10 lakhs? 9,50,000 వేయాలి. మిగతా అమౌంట్ తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? ట్రేడ్ రిసీవబుల్స్ లో వేస్తారు. 6,16,660. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది లేదా చెప్పండి. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఆడే ఇచ్చాడు 5.36 లెక్కటండి. 6,16,667 మీద 5.36% ఎంత? 6,16,667 మీద 5.36% ఎంత? 33,000. అవునా కాదా చెప్పండి. సో ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, క్యాష్ అకౌంట్ 3,33,000. ఒకసారి ఆగండి. నాకు ఒకసారి షెడ్యూల్ చెప్పండి, మనం గీసుకుందాం. ఆగండి ఒకసారి, ఆగండి. ఇక్కడ చూడండి 1, 2, 3 ఇయర్స్ 3,33,333 ప్రతి ఇయర్ వస్తుంది. అవునా కాదా చెప్పండి. ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టండి. ఎంత పర్సెంటేజ్? ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టడానికి ఫస్ట్ ఎంత? ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టడానికి 5% వాడి ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టాలి కదా ఫస్ట్. లెక్కెట్టండి ప్రజెంట్ వాల్యూ ఎంత? 1/1.05 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 times కదా. సారీ, ఒక డౌన్ పేమెంట్ ఉంది కదా. సారీ, ఒక దానికి 3,33,333 ప్రజెంట్ వాల్యూ ఇంటూ 3,33,333 3,33,333.
ప్లస్ 3,33,333 చేయండి. ఎంత వచ్చింది? 6,00,000 ప్లస్ 3,33,333 చేయండి. ఎంత అయిపోతుంది? ఎంత వస్తుంది? 953. 950 ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ కరెక్ట్ గా లెక్కటమా? 0.5 1 డివైడ్ బై 1.536 చేయండి. 1 డివైడ్ బై 1.0536 చేయండి. ఓకే. అయితే ఎంత వచ్చింది? ఓకే. ఇక్కడ మనకి ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఆడే కనుక్కొని యాక్చువల్ గా డిస్కౌంట్ ఇచ్చాడు కదా 50,000. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? ఐఆర్ఆర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, కానీ ఆడే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 5.36 ఇచ్చాడు. సో డైరెక్ట్ గా దాని మీద చేసాం. ఇప్పుడు నాకు చెప్పండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత చెప్పండి? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 9,50,000లో అప్పటికప్పుడే కట్టేస్తారు కదా ఒక ఇన్స్టాల్మెంట్. ఎంత కట్టేస్తారు? 3,33,333 అంటే ఎంత చెప్పండి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంకా? ఓకేనా? దీని మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది చెప్పండి? 5.36% ఎంత చెప్పండి? 33,053 రూపీస్. దీని క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమో చెప్పండి? ఇన్స్టాల్మెంట్ ఏముండదు. ఎందుకు? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ న కడతాడు కదా, ఈ రోజున ఒకటి కట్టాడు కదా. సో ఇక్కడ క్లోజింగ్ ఎంతే. ముందేమో 9,50,000 ఉండేది, దాని నుంచి ఇప్పటికిప్పుడు ఎంత కట్టాం? 3,33,333 కట్టాం. ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? 6,16,667. దాని మీద ఇంట్రెస్ట్ వేసారు. క్లోజింగ్ ఎంత? ఇది ప్లస్ ఇది ఎంత? 6,16 ప్లస్ 33,53. 6,16,667 ప్లస్ 33,053 ఎంత? 6,49,000. ఇప్పుడు 6,49,720లో మళ్ళీ ఎంత కడతాడు? 3,33,333. అప్పుడు ఎంత మిగిలిందో చెప్పండి? 387. దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? 5.36% ఎంత చెప్పండి? 169,58. ఇక్కడ ఎంత క్లోజింగ్ ఉంటుంది చెప్పండి? కరెక్ట్ రావాలి. 333, 16,958 ఎంత చెప్పండి? 333 తీసుకున్నా బ్యాలెన్స్ ఫిగర్ కింద. ఓకేనా? అది ఆటోమేటిక్ ఏముందో చెప్పండి? బ్యాలెన్స్ ఫిగర్ కింద తీసుకుంటున్నారు. ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాక 0 అయిపోద్ది. ఇప్పుడు నాకు చెప్పండి జాగ్రత్తగా, ఫస్ట్ ఇనీషియల్ ఎంట్రీ ఏంటంటే మీరు ఏం చెప్తారు? అరే క్యాష్ వచ్చిందేమో నాకు ఎంత? 3,33,333. టు సేల్ మాత్రం నాకు తెలిసి ఎంత బుక్ చేయాలి? 9,50,000 బుక్ చేయాలి. మిగతా డబ్బులు నీకు ఇంకా రావాల్సిన డబ్బులైనా కాదా? ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత వేస్తారు చెప్పండి? అంతేనా కాదా చెప్పండి? ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వెళ్ళినప్పటికి ఇంట్రెస్ట్ పడుతుందా లేదా దీని మీద? అవునా కదా? ఇంట్రెస్ట్ పడేటప్పుడు ఎంత పడుతుంది చెప్పండి? ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయినా కాదా చెప్పండి? సో ట్రేడ్ రిసీవబుల్స్ ఇంకా పెరుగుతాయి. టు ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి? ఇందాక లెక్కెట్టాం కదా, 33053. 33053. దీన్ని మళ్ళీ కడతామా లేదా? అదే ఆడి నుంచి డబ్బులు వస్తాయి లేదా చెప్పండి? డబ్బులు వస్తే ఎంట్రీ ఏంటి చెప్పండి? క్యాష్ అకౌంట్ 3,33,53. సారీ 333. టూ ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత? 3,33,330. ఆడు కలిపేస్తాడు ఎంట్రీ. ఆడు ఏం చేస్తాడు తెలుసా? ఈ ట్రేడ్ రిసీవబుల్స్ 33,53 పెంచాడు కదా, అది పెంచకుండా ఇక్కడ 2 ఇంట్రెస్ట్ అని వేసి ఇక్కడ 33,53 వేసి ఇక్కడ తగ్గించాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళడం దేనికి? 3,33,333 కొట్టండి క్యాలిక్యులేటర్ లో. 33,333 మైనస్ 33,053 చేయండి. 3,280. ఆడు ఏం చేస్తాడు? ఇలా వేసుకున్నాడు ఎంట్రీ. ఇలా ఎందుకు వేసుకున్నాడంటే ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చిన డబ్బుల్లో కొంచెం ఇంట్రెస్ట్ అమౌంట్ ముందు అడ్జస్ట్ చేస్తాడు, మిగతా డబ్బులు మాత్రం ట్రేడ్ రిసీవబుల్స్ అడ్జస్ట్ చేశాడు. ఓకేనా కదా చెప్పండి? అలా 2 ఎంట్రీలు వేయడం మన కలిపి మన వేరు వేరే ఎంట్రీలు వేసాం, మన కలిపేస్తాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి ఆ ఎంట్రీ. ఇది ఓకేనా కదా చెప్పండి? నెక్స్ట్ ఇయర్ ఎంట్రీ కూడా సేమ్ ఇలాగే పడుతుంది. అవునా కదా చెప్పండి? అయిపోయిందా లేదా? బ్యాలెన్స్ షీట్ లో చెప్పండి, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి ఎలా కనిపిస్తుంది, సెకండ్ ఇయర్ ఎండింగ్ కి ఎలా కనిపిస్తుంది? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి మీరు నాకు చెప్పండి, ట్రేడ్ రిసీవబుల్స్ కింద ఆల్రెడీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కడుతున్నారో చెప్పండి? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ రోజు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 31st March. అని సింపుల్ చెప్పాలంటే ఇయర్ ఎండింగ్ అయినప్పుడు 2 ఇన్స్టాల్మెంట్స్ అయిపోయాయి. అవునా కదా? ఇంకెంత మిగులుతుంది చెప్పండి? అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కదా మిగులుతుంది ఎంత? ఏదది? 3,16,387 అయినా కాదా చెప్పండి? అది ఒక్కటే మిగులుతుంది.
సో చెక్ చేయండి, ఆ 3,16,387 అంత వచ్చింది కదా. అది తీసుకెళ్లి కరెంట్ ఎసెటా నాన్ కరెంట్ ఎసెట్ అది నెక్స్ట్ వన్ ఇయర్ లో 31st మార్చ్ పే చేస్తారు. అప్పుడు ఎక్కడ చూపించాలి కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ లో ఎక్కడ ఉంటాయి చెప్పండి, అది కరెంట్ అసెట్స్ లో ఏమేమి థింగ్స్ ఉన్నాయి? ఫైనాన్షియల్ అసెట్స్ లో ట్రేడ్ రిసీవబుల్స్ లో. ఓకేనా కాదా? తర్వాత మనకి ఇంకేమేమి ఎక్స్ట్రాక్ట్స్ అడిగాడు ఆడు? అంతే అడిగాడు. ఇది ఒకటి మనం రాస్తాం, పిఎన్ఎల్ కూడా రాస్తాడు ఆడు. పిఎన్ఎల్ కూడా చెప్పండి, ఈ ఇయర్ అంత సేల్ ఎంత కనిపిస్తుంది? 9,50,000. అదర్ ఇన్కమ్, ఫైనాన్స్ ఇన్కమ్, ఒక ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుందా లేదా? ఒక ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 33,000 ఎంత చిల్లర వచ్చింది కదా, అది ఒక ఇయర్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఓకేనా కాదా చెప్పండి, ఓకేనా కాదా? నెక్స్ట్ ఇయర్ ఒక 17,000 కనిపిస్తుంది, అప్పుడు క్లోజ్ అవుతుంది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఒకసారి 11th క్వశ్చన్ అందరూ చూసుకోండి. అంత సొల్లు ఏం రాసాడు ఒకసారి చూడండి పైన. అంత సోది ఏం రాసుంటాడు? సోది ఏం లేదు, అంత సమ్మె. ఓకేనా కాదా? ఓకేనా కాదా చెప్పండి. ఓకే, అయిపోయి చిన్న క్వశ్చన్ అన్ని. ఇంకేం చిన్న క్వశ్చన్స్ ఉన్నాయా? అన్ని పెద్ద. ఒక నిమిషం, చిన్నవి ఏమైనా ఉన్నాయని చూసి. పెద్దగా 16 కూడా పెద్దదే. 17th ఆగండి. 17th సమ్ ఒకసారి ఆగండి. ఈ 17th సమ్ నేను చెప్పాను, ఎక్కడ చెప్పాను చెప్పండి. ఇది నేను చెప్పానా లేదా ఒకసారి నాకు చెప్పండి చాలు. 17th సమ్ ఇది మీకు గుర్తుంటే మూడు ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో రెండేమో నార్మల్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఎక్కడ చెప్పాను నేను? ఇండియా 16 లో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ స్టాండర్డ్ చెప్పినప్పుడు చెప్పాను. చెప్పాను చెప్పలేదా? 16 లోనే చెప్పానా? సేమ్ క్వశ్చన్ అందులో ఉంటుంది, అందులో చెక్ చేసుకోండి ఓకేనా. అక్కడ చెప్పేస్తాను, ఒకసారి చెక్ చేయండి అది మాత్రం. ఓకేనా? మిగతా వాళ్ళు నేను చెప్పాలి. 18th చూడండి, సేమ్ క్వశ్చన్ కదా అనుకుంటా, ఒకసారి చూడండి. 18th సేమ్ క్వశ్చన్ అనుకుంటా, ఒకసారి చూడండి. 15 lakhs ఎంప్లాయీకి లోన్ ఇచ్చాడు, 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో కట్టాలి. ఎంప్లాయీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 10% ఉంది. తర్వాత ఏం చెప్పాడు? అకౌంటెంట్ ఏమో ఆడేం చేశాడు? 15 lakhs లోన్ కింద చూపించాడు, మామూలుగా ఇంట్రెస్ట్. సేమ్ క్వశ్చన్ అయినా కదా, ఫస్ట్ క్వశ్చన్ చేసాం. అవునా కదా చెప్పండి. ఆడు మొత్తం షెడ్యూల్ అన్ని క్లియర్ గా వేసి చేశాడు, ఎంట్రీస్ తో సహా. ఇది మీరు చేయగలరు కదా. ఓకే, 17, 18 అయిపోయినాడు. 17th క్వశ్చన్ నేను చెప్పాను, ఇండియా 16 లో ఉంటా, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి? 5 11 అయిపోయిందా? ఓకే, బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం మళ్ళీ.